అందరికీ మరి ఒకసారి త్రియేక దేవుని పేరట తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని పేరట మీ అందరికీ దైవాశీస్సులు పలికి ఈరోజు బైబిల్ పఠనమును మన బైబిల్ స్టడీని ప్రారంభిస్తున్నాము. కిందటి వారం మనం ప్రకటన 2వ అధ్యాయం 1 నుంచి 7 వచనములు మనం బాగా లోతుగా ధ్యానం చేసాము. దేవుని కృప మనపై ఉండింది. అలాగే ఈరోజు కూడా ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో 8 నుంచి 11 వచనములు 5 వచనములు మాత్రమే మనం ఈరోజు ధ్యానం చేయబోతున్నాము. అందరూ ఏకీభవించండి. ఎందుకంటే ఈరోజు మన ధ్యానించబోయే ఈ సంఘం పేరు వచ్చేసి స్మరణ సంఘం. 7 సంఘములలో 2 సంఘములకు మాత్రం యేసుక్రీస్తు వారు నేరారోపణ మోపలేదు. వాళ్ళు సరైన పద్ధతిలో దేవుని దగ్గర అవ్వడానికి ఏం చేయాలో దాన్ని చేస్తున్నారు అని చెప్పిన దాంట్లో ఇది కూడా ఈ సంఘం స్మరణ సంఘం కూడా ఉంది అనేది నేను తెలియపరుస్తున్నాను. మీరు కూడా దాన్ని మర్చిపోవద్దు. అందుకని ఈరోజు మనకి ప్రత్యేకమైన రోజు. ఎందుకంటే ఏమేమి దేవుని కోసం భరించాలి, ఏమేమి దేవుని కోసం పట్టుకోవాలి, దేని దేవుని కోసం వదలాలి అనేది ఈ సంఘం ద్వారా మనం వ్యక్తిగతమైన జీవితం కానీ లేకపోతే సంఘం సంబంధమైన జీవితం కానీ మనం తేటగా నేర్చుకోవచ్చు. అలాగే ఇంకొక సంఘం, అది మనం 6వ సంఘం ఫిలదెల్ఫియా సంఘం వచ్చేటప్పుడు దానిపైన కూడా యేసు ప్రభు వారు ఏ నేరారోపణ మోపి ఉండరు. సో అందుకని ఈ 2 సంఘంలో వచ్చేటప్పుడు ఏది మన గట్టి పట్టుకుని దేవుని దగ్గర అవ్వాలని నేర్చుకుంటాము. మిగతా సంఘంలో ఏమేమి చేయకూడదని నేర్చుకుంటాము. 2 మనకి ముఖ్యమే. మరి ఈరోజు ఈ సంఘం స్మరణ సంఘం గురించి మనం ప్రకటన 2వ అధ్యాయం 8 నుంచి 11 వచనములు మాత్రం మనం చూసుకుందాం. ప్రకటన 8 2వ అధ్యాయం ప్రకటన 2వ అధ్యాయం 8వ వచనం. నేను తెలుగులో మీకోసం చదువుతున్నాను. స్వర్ణలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయుము అంటే ఇంకా వచనం ఉంది. ఇది మాత్రం మనం చూసుకుందాం. స్వర్ణలో ఉన్న స్మరణలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయుము అంటే స్మరణ అనే సంఘం ఉంది కదా, స్మరణ సంఘం. స్మరణ అనే సంఘం దాంట్లో ఉండే దూతకు ఇలాగు రాయుము అంటే మనకి సంఘపు దూత అనేటప్పుడు వెంటనే ఏం గుర్తు రావాలి? ఆ దూత వేరెవరో కాదు, ఆ సంఘం నడిపే పెద్ద ఉండొచ్చు, లేకపోతే పాస్టర్ గారు అయి ఉండొచ్చు. రాయము అని చెప్పబడింది. ఏ రాయమన్నారు అని చూస్తే ఇప్పుడు మనం ఈ స్మరణ సంఘం గురించి మనం చూసుకుందాం. కిందటి వారం మనం చూసుకున్నాము. ఏం చూసుకున్నాము? 7 సంఘములలో 7 సంఘములకు వేరు వేరు పేర్లు ఉన్నాయి. ఈ పేర్లు ఏదైతే అర్థం ఇస్తుందో ఈ అర్థం వచ్చేసి ఆ సంఘం ఉన్న ఆ రోజులకు సంబంధించిన గుణగణలు ధరించుకుని గుణగణలు పెట్టుకుని ఆ సమయముకు ఆ కాలముకు తగిన ఆ గుణగలను మాట్లాడే విషయములు అని చెప్పేసి మనం చూసుకున్నాము. ఇది చూస్తే 2వ అధ్యాయం 3వ అధ్యాయం ఈ 2 అధ్యాయంలో కూడా 7 సంఘముల గురించి వేరు సమయంలో వేరు కాలములలో ఈ సంఘంలో అన్నీ కూడా ఉన్నింది. ఆ సమయం సంబంధించిన గుణగణలను ఆ సంఘం సంబంధించిన కాలపు చరిత్రలో ఏమేమి జరిగిందో దాని రిఫ్లెక్ట్ చేసేట్టుగా దాని అర్థం ఇచ్చేట్టుగా ఈ సంఘపు పేర్లు ఉండింది అని చెప్పేసి మనం చూసుకున్నాం. అలా చూస్తే ఈ 7 సంఘంలో వచ్చేసి ఎలాగా ఉందంటే ఎఫెసు సంఘం వచ్చేసి మనకు యేసయ్య ఒక సంఘం అయితే ఎలా ఉండాలి అని చెప్పి శిష్యులకు నేర్పారో ఆ శిష్యులు ఆ సంఘమును ఆదిమ సంఘమును ఎలాగా నడిపి తీసుకొచ్చారో అలా ఉండేదని అపోస్తలిక్ చర్చ్ అని మనం చెప్పాము.
తర్వాత రెండవది పీరియడ్లో వచ్చేసి స్మరణ సంఘం. ఈరోజు మనం ధ్యానం చేయబోయే సంఘం స్మరణ సంఘం. ఈ స్మరణ సంఘంలో వచ్చేసి ఏముండింది అంటే హింసలు ఇక్కట్లు చాలా ఎక్కువ ఉండిందని చూస్తున్నాం, ద పర్సిక్యూటెడ్ చర్చ్ అని చెప్పేసి. తర్వాత మూడోది వచ్చేసి పెర్గమ సంఘంలో ఇక్కడ ఏమైంది, ఈ పెర్గమ సంఘం వచ్చేటప్పుడు కాన్స్టంటైన్ అనే రోమా చక్రవర్తి ఒక 10 చక్రవర్తులు, రోమా సామ్రాజ్యంలో 10 చక్రవర్తులకి తర్వాత వచ్చిన కాన్స్టంటైన్ అనే ఈ చక్రవర్తి వచ్చేసి క్రైస్తవం అని దీని ఒక మతం కింద తీసుకొచ్చి దాని మిగతా మతంలాగా పెట్టి చేసిన ఒక సమయం అది. అలాంటి సమయంలో దీని ద స్టేట్ చర్చ్ అని చెప్తారు. తర్వాత వచ్చింది తుయతెరా సంఘం. ఈ తుయతెరా సంఘంను ఏం చేస్తారంటే దీని మిడిల్ ఏజ్ సంఘం అంటారు, అంటే మధ్యలో ఉండే కాలంలో వచ్చిన సంఘం అంటారు. దీన్ని ఏం చెప్తారంటే కేథలిక్, అంటే రోమన్ కేథలిక్ వచ్చారు కదా, రోమన్ కేథలిక్ వాళ్ళు కథాలిసిజం అనే ఒక దీని సంఘం రూపంలో తీసుకొచ్చి అక్కడ దేవునికి ముఖ్యం ఇవ్వకుండా ఏం చేశారంటే వాళ్ళు ఫోటోలు పెట్టుకోవడం, లేకపోతే విగ్రహారాధన చెప్పినట్టుగా మనుషులను పూజించడం, దీనికి వాళ్ళు ఇంపార్టెన్స్ ఇచ్చింది. దాన్ని కథలిక్ చర్చ్ అంటారు. దాని తర్వాత వచ్చేసి సార్దీసు సంఘం వచ్చేసి ఏంటంటే ఎలాగన్నా జీవించవచ్చు, దేవుడు పేరు చెప్పుకుంటే చాలు ఎలాగన్నా జీవించవచ్చు అని చెప్పేసి ద రిఫర్మేషన్ సంఘం చర్చ్ అని చెప్తారు. దాని తర్వాత వచ్చింది ఫిలదెల్ఫియా సంఘం. ఈ సంఘపు కాలంలో సంఘం నుంచి మిషనరీస్గా ఎంతో మందిని, అంటే విశ్వాసులు వచ్చేసి వేరే వేరే ప్రదేశంలకు, వేరే వేరే దేశంలకు, అంటే సముద్రం దాటి వేరే వేరే దేశంలోకి పంపించి దేవుని స్వార్థ ప్రకటన, దేవుని పరిచర్య చేయడానికి పంపించిన ఆ సమయంలో ఉన్న సంఘం. దాని తర్వాత చివరిగా 7వ సంఘంగా మనం లవోదికీయ సంఘం ఎలాంటి అంటే ఈరోజు మనం ఉండేది, అంటే 1900 సంవత్సరములకి తర్వాత 19th సెంచురీకి తర్వాత ఈరోజు ఇప్పుడు మన కొనసాగుతున్న సంఘం వచ్చేసి దీని ఏమంటారు, లవోదికీయ సంఘంకి చెప్తారు. దీనికి అర్థం ఏంటంటే ద అపోస్టేట్ చర్చ్ అంటారు. దాని అర్థం అంటే ఇటు లేకుండా అటు లేకుండా, అంటే పూర్తిగా దేవుళ్ళు లేకుండా, పూర్తిగా లోకంలో లేకుండా, మనం ఒక భోజనం మనిషి పెడితే దాంట్లో ఒక ఊరకాయ అంటాం కదా, పిక్కలు, దాన్ని లైట్గా వేసుకుంటారు కదా, అలా కాకుండా ఆ భోజనంలోనే ఊరకాయనే మెయిన్గా పెట్టుకుని తినడం, అదేనమాట. ఇటు లేకుండా అటు లేకుండా లూక్ వామ్ చర్చ్ అంటాం కదా, ఆ పీరియడ్ అనమాట. సో ఇప్పుడు ఇవన్నీ, ఈ పేర్లన్నీ కూడా ఆ కాలంలో ఏమేమి జరిగిందో దానికి సంబంధించిన చరిత్రమును మనకి చెప్పినట్లుగా మనం చూసాం. ఇప్పుడు మనం చూస్తే స్వర్ణం అని వస్తుందంటే బంగారం చెప్తాం కదా, అందుకని ఇంకా చాలామంది తెలుగులో స్వర్ణాన్ని పేరు అంటే అదే వస్తుంది. స్మరణ సంఘం. ఓకే, స్మరణ సంఘం అంటే ఆ స్మరణ అంటే దాని అర్థం ఏంటి అని మనం చూస్తే దీనికి ఎంత బాగా మీరు కొంచెం మన టైం వెచ్చించి దీన్ని అర్థం చేసుకుందాం, చాలా బాగుంటుంది. ఇది స్మరణ అంటే దీని అర్థం ఏంటి అని చెప్పేసి మనం కొంతగా అలా తీసుకొస్తాం. చూడండి, స్మరణ వచ్చేసి గ్రేక పదంలో, స్మరణ అనేది గ్రేక పదం. దీనికి స్మరణ అనేది ఇంగ్లీషు. దీన్ని మనం ఏం చేస్తున్నామంటే మర్ అనేసి మనకు ఒక తెలుగులో ఏం చెప్తారు, సెంట్ అంటాం కదా, తెలుగులో ఏం చెప్తారు, వాసన ద్రవ్యం అంటారా, అనొచ్చు కదా. సో ఈ మర్ అనేది వాసన ద్రవ్యం. అంటే ఇది చూడండి, ఇది ఎలా వచ్చింది అని చెప్పుడు మనకి ఇది బైబిల్లో ఎక్కడెక్కడ కనిపిస్తుంది అంటే ఒక చోట్ల మనకు కనిపిస్తుంది, అది మనం 2-3 చోట్ల ఉంటుంది, బట్ ఒక చోట్ల మనకు బాగా కనిపిస్తుంది. అది ఎక్కడంటే యేసుప్రభు వారు పుట్టిన తర్వాత ఆయన శిశువుగా బాలకుడిగా ఉండేటప్పుడు తూర్పు దేశం నుంచి జ్ఞానులు వస్తారు. ఆ జ్ఞానులు వచ్చి ఏం చేస్తారంటే వాళ్ళు నక్షత్రమును ఫాలో అయ్యి అలా వచ్చి ఏసై ఎక్కడున్నారని హేరోదు రాజు దగ్గర వచ్చి ఆ తర్వాత ఏసై ఎక్కడున్నారని కనుక్కొని వచ్చి నమస్కరించి కొన్ని బహుమానములు ఇస్తారు, గిఫ్ట్స్ ఇస్తారు. వాళ్ళు 3 గిఫ్ట్లు ఇస్తారు. ఆ 3 గిఫ్ట్లు ఇస్తారు కాబట్టి ముగ్గురే వచ్చారని అనుకుంటాము. ముగ్గురు వచ్చారని ఎక్కడ బైబిల్లో రాయలేదు, మరి వాళ్ళు 3 గిఫ్ట్లు ఇచ్చారు అంతే. ఈ 3 గిఫ్ట్లు వచ్చేసి ఏంటంటే ఒకటి బంగారం ఇచ్చారు, గోల్డ్.
ఇంకోటి ఏమి ఇచ్చారు, ఫ్రాంకిన్సెన్స్ అంటారు. దాన్ని ఏమంటారు అంటే ఏమంటారు, సాంబ్రాణి. సాంబ్రాణి ధూపం వేస్తారు కదా, సాంబ్రాణి. ఇంకోటి మర్ అని ఉంటుంది. మర్ అంటే ఇది ఒక వాసన ద్రవ్యం అనేసి దీన్ని మనం చెప్పొచ్చు. అంటే ఇది ఎక్కడుంది అని చూస్తే మత్తయి 2:10. మత్తయి 2:10 నేను మీకోసం తెలుగులో చదువుతున్నాను. మత్తయి 2:10 ఉంది. మత్తయి 2:10. మత్తయి 2:10. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును, తెలుగులో మర్ అని దీని బోలం అంటారు, బోలము అంటున్నారు, బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. ఇక్కడ వచ్చిందనమాట ఆ మర్ అనేది. ఇక్కడ వాళ్ళు అలా వచ్చేసి ఏం చేశారు, బహుమానంగా ఇచ్చినట్టుగా మనం చూస్తాం. మరి ఈ మర్ అనేది ఏంటి, బోలము అనేది ఏంటి, బర్ అనేది ఏంటి అని చూస్తే ఇక్కడ ఎర్రగా రెడ్డిష్ బ్రౌన్ రెసినస్ అంటారు మెటీరియల్. రెడ్డిష్ అంటే ఎర్రగా, బ్రౌన్ అంటే మనకు తెలుసు. బ్రౌన్ తెలుగులో ఏం చెప్తారు, తెలుగు వాళ్ళకి మీరే తెలియదు. రెడ్డిష్ బ్రౌన్. ఇప్పుడు ఒక చెట్టుల మనకు ఒక అడేసివ్ మెటీరియల్ లాగా వస్తుంది కదా, దాన్ని ఏమంటారు తెలుగులో? చెట్టు నుంచి గోందు, తెలుగులో గోందేనా? ఇప్పుడు చెట్టు నుంచి ఒక గమ్ము తీసుకుంటారు కదా, దానే రెసినస్ మెటీరియల్ అంటారు. ఇది ఒక చెట్టు నుంచి తీయబడింది. ఇది ఈ మర్ర అనేది, బోలం అనేది ఒక చెట్టు నుంచి తీయబడింది. ఆ చెట్టులో ఇది ఎర్ర రంగులోగా అలాగే బ్రౌన్ కూడా కలిపి ఉండే దాని ఏమంటారు, ఆ జిగురులాగా వస్తుంది కదా, దాన్ని ఏమంటారు, గమ్. ఈ గమ్మును వచ్చేసి మర్ర అంటారు. మరి ఇది బయటి వచ్చేటప్పుడు కొంచెం నీళ్ళగా వచ్చినా కానీ ఇది బయటికి ఇదేమో రాను ఏమవుతుందంటే ఇది బాగా డ్రై అవుతుంది. డ్రై అవి గట్టి పడుతుంది. అలా గట్టి అయ్యేటప్పుడు గట్టి అయిన తర్వాత దాని రంగు ఎలా ఉంటుందంటే పసుపు కలిసిన, మన ముఖ్యం అంటాం కదా, పర్ల్, ముత్యాలు ఉంటాం కదా, దానికి పసుపు కలిపి ఉంటే ఎలా ఉంటుందో ఆ రంగులో అది మారిపోతుంది అది ఎండిన తర్వాత. అలాంటి ఒక వస్తువు, అలాంటిది దీని తెలుగులో బోలము అనేసి మనం చెప్తున్నాము. ఇది ఏంటంటే ఆ రోజుల్లో దీని విలువ చాలా ఎక్కువైంది. ఎందుకంటే ఎలాగ దాని విలువ చాలా ఎక్కువైందంటే బంగారం ఎంత విలువ ఉందో దానికి ఈక్వల్గా ఇది ఉంది. దానికి ఈక్వల్గా దీని వచ్చేసి చెప్పేట్టుగా అది ఉందన్నమాట. అంటే ఈ సాంబ్రాణి వేస్తారు కదా, ఈ ధూపం వేస్తారు కదా, ఇది ఖరీదైన దాన్ని బట్టి వేస్తే దానికన్నా 5 రెట్లు ఇది ఖరీదు ఎక్కువ ఉంటా. అలాంటి ఒక వస్తువు ఇది. ఎందుకు ఇంత ఖరీదు అంటే ఇది ప్రపంచాన్ని 3 దేశాల్లోనే ఇది వస్తుంది. ఇలాంటి చెట్లు వస్తుంది. ఏ దేశంలో అంటే ఒకటి ఏమన్లో వస్తుంది, సోమాలియాలో వస్తుంది, ఇంకోటి ఎథియోపియాలో వస్తుంది. ఈ 3 దేశంలోనే ఇది మనకు వస్తుంది అనమాట. దీన్ని బట్టి ఏం చేస్తారంటే మన పెర్ఫ్యూమ్ ఈరోజు మన ఈ దేశంలో అన్నీ చూస్తే పెర్ఫ్యూమ్లో చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. అలాంటి పెర్ఫ్యూమ్లు తయారు చేయడానికి, వాసన ద్రవ్యం తయారు చేయడానికి, తర్వాత ధూపవేదిక వేయడానికి దీని అన్నిటికీ తయారు చేస్తారు. ఇంకోటి ఇది ఆశీర్వాదం ఇవ్వడానికి ఒక నూనె వాడతారు కదా, దాని కూడా పాత నిబంధనల రోజుల్లో దీన్ని ప్రధానంగా వాడమని చెప్పేసి దేవుడు, తండ్రి అయిన దేవుడు యెహోవా దేవుడు మోసేగా ఆజ్ఞాపించేటప్పుడు ఈ ఆశీర్వాదం, అనాయింటింగ్ ఆయిల్ అని చెప్తారు, ఆశీర్వాదం ఈ నూనెను వచ్చేసి దాంట్లో ప్రధానంగా దాంట్లో వాడేది ఈ మర్ అనే ఈ పదార్థమే. అంటే బోలము ఉంటాం కదా, దీనే వాడుతారు అని చెప్పేసి అక్కడ మనకు చెప్పబడింది. ఇది నిర్గమకాండ 30వ అధ్యాయంలో 23వ వచనం నుంచి 33వ వచనం వరకు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి, మీకు తేటగా దీని గురించిన విషయంలో ఉంటుంది. మరి
ఈ మర్ అనే ఈ పదార్థం వచ్చేసి, ఈ బోలము అనే ఈ పదార్థం వచ్చేసి మెయిన్గా దేనికి వాడతారంటే, మరణించిన వాళ్ళను వాళ్ళు సమాధి పాతి పెడతారు కదా, సమాధి చేస్తారు కదా, దాని ముందు వాళ్ళు సిద్ధపరచడానికి ఇలాంటి ఈ బోలము అనే పదార్థం వచ్చేసి వాళ్ళ బాడీలో అన్ని పూసి దాన్ని సిద్ధపరుస్తారు. అంటే చాలా రోజులు చెడకుండా ఉండడానికి అలాంటి దీనికి మెయిన్గా ఈ మర్, లేకపోతే తెలుగులో చెప్తే బోలము అనే ఈ పదార్థం వచ్చేసి వాడతారు. ఇది యూదులు కూడా ఏం చేశారంటే ఆ పని కోసమే, అంటే మరణించిన వాళ్ళకి పాతిపట్ట సమాధి చేయబడే ముందు వాళ్ళకి దీంతో సిద్ధపాటు చేసి ఆ తర్వాత వాళ్ళని పాతిపట్టడం కానీ సమాధి చేయడం కానీ జరుగుతుంది అని చెప్పేసి మనకి ఉంది. అంటే ఇది ఎవరు ఎక్కువ దీన్ని వాడతారంటే, అప్పుడు ఆ రోజుల్లో ఐగుప్తులో ఉన్న ఫరోలు ఉన్నారు కదా, ఆ చక్రవర్తులు, వీళ్ళే ఎక్కువ వాడారు. ఎందుకంటే దీన్ని వాడాలంటే ఎక్కువ డబ్బుండే వాళ్ళే వాడాలి. మరి యూదులు కూడా ఏం చేస్తారంటే దీన్ని వాళ్ళు వాడినట్టుగా మనం చూడొచ్చు. మరి ఇక్కడ మెయిన్ అయిన విషయం ఏంటంటే, యేసయ్య శిలువ మరణం పొందిన తర్వాత ఆయన శరీరంను శిలువ నుంచి కింద దించి దాని తర్వాత ఈ పదార్థమే ఆయనను సమాధి చేయ ముందు టోంబ్ అని చెప్తారు, దాంట్లో పెట్టబడే ముందు ఈ పదార్థమే వాడి ఆయన శరీరంను సిద్ధపరిచినట్టుగా మనం చూడొచ్చు. ఇది ఎక్కడుంది అంటే యోహాను సువార్త 19:38 నుంచి 40 వరకు మనకు చదివితే మనకు అర్థమవుతుంది. నేను మీకోసం చదువుతున్నాను. యోహాను సువార్త 19వ అధ్యాయంలో 38వ వచనం. 19:38 చదువుతామండి. అటు తరువాత యూదుల భయము వలన రహస్యముగా యేసు శిష్యుడైన అరిమేత్య యోసేపు తాను యేసు దేహమును తీసుకొని పోవుటకు పిలాతు నొద్ద సెలవడిగెను. పిలాతు సెలవిచ్చెను గనుక అతడు వచ్చి యేసు దేహమును తీసుకొని పోయెను. 39 మొదట రాత్రి వేళ ఆయన యొద్దకు వచ్చిన నికోదేము కూడా బోలముతో, ఇక్కడ చూడండి మర్, ఆ బోలం అనేది మర్ అన్నమాట, బోలముతో కలిపిన ఆగరు రామరామి 150 సెర్ల ఎత్తు తెచ్చెను. 40వ వచనం. అంతటా వారు యేసు దేహమును ఎత్తుకొని వచ్చి యూదులు పాతిపెట్టు మర్యాద చొప్పున ఆ సుగంధ ద్రవ్యములు దానికి పూసి నారబట్టలు చుట్టిరి. అది ఇక్కడ వాడారు యేసయ్యకు. దీనికోసం ఇక్కడ వాళ్ళు దాన్ని వాడారు అనేది మనకు ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. ఇప్పుడు అంటే ఒక శరీరం మరణించిన తర్వాత పాతిపట్ట ముందు తయారు చేసేసాడని వాడే ఈ వాసన ద్రవ్యములు దీని మర్, లేకపోతే తెలుగులో బోలము అంటున్నారు. అంటే ఇక్కడ చూడండి, మనకి ఈ వచనముల ద్వారా ఏం అర్థం ఉందంటే, ఒక యూదుడు అయిన వారు ఎవరన్నా ఈ మర్ అనే పదార్థంను, బోలము అనే పదార్థంను వాళ్ళు చూడగానే వాళ్ళకి ఏం గుర్తొస్తుంది? మరణమే గుర్తొస్తుంది. ఎందుకంటే ఇది వాళ్ళు ఎక్కువ వాడింది దేనికోసం? దానికోసమే. ఒకరు మరణించిన తర్వాత దానికోసమే, వాళ్ళు సిద్ధపరచడానికి దానికోసమే. ఇది ఇప్పుడు ఈ మర్ అనే ఈ బోలము అనే పదార్థం వచ్చేసి దేని సాదృశ్యంగా ఇక్కడ వాడబడింది? మరణముకు సాదృశ్యంగా వాడబడింది. ఈ నిజం చాలా మందికి తెలియదు, అర్థం చేసుకోండి. పెద్ద భక్తులకే, బైబిల్ పండితులకే కూడా తెలియని ఒక విషయం అన్నమాట. ఈ మరణ పదార్థం, బోలమున పదార్థం వచ్చేసి మరణముకు సాదృశ్యంగా వాడబడింది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది నార్మల్గా ఒక గడ్డ తీసుకుని, చిన్నగానే ఉంటుంది, ఒక గడ్డ తీసుకుని చూస్తే దాంట్లో ఏ స్మెల్ ఉండదు, ఏ వాసన ఉండదు. మరి దాన్ని ఏం చేయాలంటే నలిపి, అంటే దాని పౌడర్ లాగా చేసేటప్పుడు ఒక స్వీట్ స్మెల్ వస్తుంది అన్నమాట. ఒక స్వీట్ స్మెల్ దాని నుంచి వస్తుంది.
అది ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఇక్కడ చూస్తే మనకి స్మరణ సంఘం గురించి మాట్లాడుతున్నాము. ఇప్పుడు ఈ స్మరణ అంటున్నాం కదా, ఈ మెర్ అనే ఈ గ్రీక్ పదంకి వచ్చేసి దానికి పేరే స్మరణ. స్మరణ అంటే మర్, దానికి పోల్సి ఇక్కడ చెప్పబడింది. ఇప్పుడు స్మరణ అంటే దాని అర్థం ఏంటి? మరణం అని అర్థం, అంతేనా? ఈ మర్రకు సాదృశ్యంగా మనం ఏం చేసాం? స్మరణ సంఘం తీసుకొస్తున్నాం. ఈ మర్రకు సాదృశ్యంగా మొదట్లో ఏం కనుక్కున్నాం? మనం మరణమని కనుక్కున్నాం. దీనికి పేరే స్మరణ. స్మరణ అంటే మరణం అని మనకు అర్థం. ఇది ఎంత కరెక్ట్ పట్టినని చూడండి. ఈ స్మరణ సంఘం ఉన్న ఆ రోజుల్లో దాదాపు 2 శతాబ్దములు, 2 centuries, 200 సంవత్సరములు ఈ సంఘం ఉండే కాలములో ఈ సంఘం శ్రమలకుండానే వెళ్ళింది. అందుకని దీని మరణముకు సాదృశ్యంగా స్మరణ అని పేరు పెట్టబడింది. మరి ఇక్కడ చూస్తే ఎంత కరెక్ట్గా ఇది సూట్ అవుతుంది చూడండి. సంఘం పేరు స్మరణ అంటే మరణం. ఆ 200 సంవత్సరములు కూడా ఆ సమయం అన్నీ కూడా ఉండే సంఘం ఉన్న విశ్వాసులు శ్రమలకుండానే, ఈ సంఘంలోనే, మిగతా సంఘంలో కాదు, ఈ సంఘంలోనే, ఈ స్మరణ అనే సంఘంలోనే ఆ సంఘం ఉన్న ఆ రోజులంతా, సమయములంతా, కాలమంతా వాళ్ళు శ్రమలకుండానే వెళ్ళారు. మరి దేవునికి బాగా దగ్గరయ్యారు అని మనం చూసుకోవచ్చు. అందుకని ఒక దైవజనుడు ఇలా చెప్పారు. ఏం చెప్పారు తెలుసా? చాలా గట్టిగా చెప్పారనమాట. మర్ అనే ఈ పదార్థం వచ్చేసి స్మరణ సంఘపు ఆ కాలములో చాలా పర్ఫెక్ట్గా దానికి ఆ పేరు సూట్ అయింది. ఎందుకంటే 200 సంవత్సరములు దేవుని బిడ్డలు మరణిస్తూనే ఉన్నారు. దేనికోసం? దేవునికి దగ్గరవి, దేవుని రాజ్యముకు దగ్గరవి, దేవునికి దగ్గరవి ఏం చేశారు? వాళ్ళు మరణిస్తూనే ఉన్నారు. దేవుడి నుంచి ఎప్పుడు తొలగిపోలేదు, దేవుడి నుంచి ఎప్పుడు కూడా దూరం అవ్వలేదు. ఎందుకంటే మర్రన ఈ పదార్థం, బోళము అనే ఈ పదార్థంను దాన్ని నలిపి పౌడర్ చేస్తే అది ఎంత సుగంధ ద్రవ్యంలాగా మంచి ఒక స్వీట్గా ఒక వాసన ఇస్తుందో, అలాగే ఈ దేవుని బిడ్డలందరూ దేవునికి దగ్గర అవడానికి కోసం వాళ్ళు మరణించి ఎంత మంచి వాసన దేవునికి అందించారు. అంటే విశ్వాసం ద్వారా వాళ్ళు దేవుని కోసం మరణించి అంత మంచి వాసన మన ప్రేమ కలిగిన దేవుడికి వాళ్ళు అందించారు అని చెప్పేసి ఒక దైవజనుడు చెప్తే అది ఏ మాత్రం కూడా తక్కువ కానే కాదు. ఎందుకంటే ఆ సమయం స్వర్ణ సంఘం ఉండే సమయం మొత్తానికి అది అలాగే ఉండింది. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ 2వ వచనంలో యేసయ్య గురించి కొన్ని వివరణలు బాగా ఇవ్వబడింది. ప్రకటన 2వ అధ్యాయంలో 8వ వచనంలో, ప్రకటన 2వ అధ్యాయం 8వ వచనంలో యేసయ్య గురించి కొన్ని వివరణలు చాలా బాగా ఇవ్వబడింది. అది నేను మీకోసం చదువుతున్నాను. మనం ముందే ఏం చదువుకున్నాము? స్మరణలో ఉన్న సంఘపు దూతకు ఇలాగ రాయము అని మనం ఇంతవరకు చూసాం. ఇప్పుడు 2వ భాగం చూస్తున్నాం. ఏమని? మొదటి వాడును కడపటి వాడునై ఉండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులు ఏమనగా అని చెప్పేసి ఇక్కడ మనకు చెప్పబడింది. అంటే ఇక్కడ ఇది మనకు ఒక మంచి మోటివేషన్. ఈ వచనంలో యేసయ్య గురించి చెప్పిన విషయంలో అన్ని కూడా మనకు చాలా మంచి మోటివేషన్. ఎందుకు అది మోటివేషన్ అంటే, శ్రమలకుండా వెళితే, యేసయ్య శ్రమలకుండానే కదా వెళ్ళారు. సో శ్రమలకుండా వెళితే తర్వాత దేవుని దగ్గర వచ్చు అనే నిజం మనకు ఈ వచనం ద్వారా అర్థమవుతుంది. యేసయ్య ఎందుకు శ్రమలకుండా వెళ్ళాలి? యేసయ్య ఎందుకు శిక్షపడాలి? యేసయ్య ఎందుకు శిక్షపడింది? యేసయ్య తన కోసం, మిగతా యూదుల్లాగా ఆయన రాలేదు కదా. యేసయ్య తన కోసం రాలా, మన కోసం వచ్చి ఆయన శిక్ష పొందారని అని మనకు తెలుసు. మరి మనకుండే మోటివేషన్, మనకి ఎంకరేజ్మెంట్ ఏంటంటే, యేసయ్య తన జీవితంలో అన్ని శ్రమలు మన కోసం సహించుకున్నా కానీ మరి తర్వాత ఏమైంది?
మరణమైన తర్వాత మూడో రోజు పునరుద్ధానుడయ్యి మనకు నమ్మకం ఇచ్చారు, మనకు విశ్వాసం కల్పించారు. ఆయన పునరుద్ధానుడయ్యి మహిమ వెళ్ళప్పుడు మనకు కూడా ఏమైంది, మనకు కూడా ఒక రోజు వస్తుంది. ఆ రోజు పరిశుద్ధాత్మ దేవుని బట్టి తండ్రి అనే దేవుడు యేసయ్యలో మనను కూడా పునరుద్ధానాలు చేసి దేవునికి దగ్గర చేస్తారు అనే నమ్మకం మనకు ఇక్కడ కలిగింది. అందుకని ప్రతి ఒక్కరు కూడా ఈ శ్రమలు అంటే మన జీవితంలో శ్రమలు వచ్చేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా గుర్తు చేసుకోవాల్సింది యేసయ్య శిలువ మరణం, పునరుద్ధానం, ఆరోహణం, దేవునికి దగ్గర అవ్వడం. ఇది మనకి చాలా పెద్ద మోటివేషన్. ఎందుకంటే యేసయ్య ఆది ముందు నుంచి ఉన్నారు, అంతము తర్వాత కూడా ఉండేపోయి ఆయన. ఎందుకంటే అంతము తర్వాత అంటే మనం ఈ శరీరంగా ఉండి మన అంతము తర్వాత నుంచి మాట్లాడేటప్పుడు మనకి ఆత్మీయ జీవితం, అక్కడ ఇటర్నల్ లైఫ్ అంటాము. ఆ ఇటర్నల్ లైఫ్కి ఇప్పుడప్పుడు నుంచి ఏమన్నా ఉందా? దాని అస్సలు ఒక ఎండ్, దాని ఒక ముగింపు అనేది ఎప్పుడు లేదు. ఎన్నో కొన్ని వేల కోట్లాది సంవత్సరములు మనం ఆయనతో ఉండబోతున్నాము. ఆయన కూడా అక్కడే ఉంటాడు అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. అందుకని యేసయ్యని గురించిన వివరణ ఎక్కడన్నా వచ్చేటప్పుడు ఆయన మనకు మాదిరి కాబట్టి ఆయననే మాదిరిగా తీసుకుని దాంట్లో మనం మోటివేషన్ తీసుకోవాలి. ఎందుకంటే యేసయ్య ఇక్కడ ఎలా వచ్చారో ఈరోజు మనం అలాగే ఉన్నాము. మరి యేసయ్య ఎలా రేపు ముందు వెళ్ళిపోయి తండ్రి దగ్గర కూర్చుని అక్కడ ఉన్నారో అలాగే రేపు మన జీవితాలు కూడా మారబోతుంది అనేది మనకు చాలా చాలా అవసరం. తర్వాత ప్రకటన 2:9 నేను మీకోసం చదువుతున్నాను. ప్రకటన 2వ అధ్యాయంలో 9వ వచనం. స్మరణ సంఘమును గురించి యేసయ్య యోహాన్ భక్తుడు అపోస్తులైన యోహాన్ భక్తుడి ద్వారా చెప్పింది. ప్రకటన 2:9 నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడవే. తాము యూదులమని చెప్పుకొనొచ్చు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేనెరుగుదును. నీవు పొందబోవు శ్రమలకు భయపడకము. ఎంత ధైర్యం ఇచ్చే చూసారా ఈ సంఘముకు, స్మరణ సంఘముకు యేసయ్య ఎంత మోటివేషన్ ఇచ్చారు చూసారా. చాలా పెద్ద విషయం అన్నమాట. 2:9 కదా నేను చదివింది, కరెక్ట్. అంటే స్మరణ సంఘం వచ్చేసి ఒక భయంకరమైన హింసలకుండా వెళ్ళిన సమయం అది. అలాంటి సమయంలో ఉంది. ఎందుకు ఆ సంఘం వచ్చేసి అలాంటి శ్రమలకుండా వెళ్ళింది అని మనం చూస్తే వాళ్ళకి ఈ శ్రమలకుండా వెళ్ళిన దాన్ని బట్టి వాళ్ళు చాలా పేదరికంగా వచ్చారు. వాళ్ళు ఈ శ్రమలకుండా వెళ్ళిన దానికి ఎందుకు అలాగా జరిగింది అంటే, ఇప్పుడు ఈ పేదరికం అనేటప్పుడు మనం గ్రేక పదంలో రెండు పదములు ఉన్నాయి. ఒకటి పినేస్ అంటారు. పినేస్ అంటే దానికి ఏమర్థం అంటే మనకు బతకడానికి ఏమి కావాలో అది ఉంటూ బతికితే అది పినేస్ అనే దీని అర్థం ఇస్తుంది. అంటే దీని అర్థం ఏంటంటే మనకు ఉండడానికి షెల్టర్, ఇల్లు అనేది ఒకటి ఉంది, వేసుకోవడానికి ధరించుకోవడానికి బట్టలు అనేది మనకు ఉంది, అలాగే తినడానికి తిండి ఉంది. ఇది మన జీవితముకు కావాల్సిన తక్కువలో చూసినా ఇవన్నీ కావాల్సింది. ఇలా ఉండి బతికితే దాని పినేస్ అనే పదం చెప్తుంది. ఇంకోటి పిటోకియా, పిటి రెండు కలిపి చెప్పాలి. పిటోకియా అని చెప్పాలి. పిటోకియా అంటే దానికి అర్థం ఏంటంటే నువ్వు వేసుకున్న బట్టలతో మాత్రం ఉంటుంది, నీవు ఎక్కడ ఉంటావో నీకు తెలియదు. ఒకరోజు ఒక చోట ఉంటావు, ఇంకో రోజు ఇంకో చోట ఇలా తిరుగుతుంటావు. మరి నీకు తర్వాత ఇంకోసారి నీకు రావాల్సిన భోజనం ఎక్కడి నుంచి వస్తే నీకే తెలియదు, ఎక్కడెక్కడో తిరగాలి, దానికోసం ఎవరో ఇవ్వాలి, లేకపోతే పస్తుండాలి. ఇది పిటోకియా అంటారు. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఎలాగైపోయిందంటే ఈ స్మరణ సంఘం ఉండే విశ్వాసుల పరిస్థితి, దేవుని బిడ్డల పరిస్థితి ఇలాగైపోయింది. పిటోకియా అంటాం కదా, ఇలాగైపోయింది. ఎందుకు అనేటప్పుడు అక్కడ వీళ్ళ విశ్వాసమును శోధించట్టుగా కొన్ని సంఘటనలు జరిగింది. అందుకని వీళ్ళకు ఇలాగ అవ్వాల్సింది వచ్చింది. ఎందుకు అనేటప్పుడు యేసయ్య కూడా చూడండి, ఈ సంఘం ఎలా పోలుస్తున్నారు చూడండి యేసయ్యతో. యేసయ్య కూడా తన జీవితంలో శరీరధారి ఉన్న జీవితంలో ఏమీ లేకుండా ఎంతో కాలం ఉన్నారు. మరి ఇది అయిన తర్వాత
అన్ని కలిగిన వ్యక్తి అయ్యి ఆయన దేవుడి దగ్గర ఉన్నారనమాట. అలాగే ఈరోజు స్మరణ సంఘమును కూడా వాళ్ళు దేవుని పైన విశ్వాసం ఉండేటప్పుడు, ఈ విశ్వాసముని పరీక్ష వచ్చేటప్పుడు ఏమీ లేని వాళ్ళు అయినా కానీ తర్వాత యేసయ్య ఇప్పుడు ఉండే జీవితంలో ఏముందో అవన్నీ పొందబోతున్నారని చెప్పేసి ఇక్కడ పోల్చి చెప్పబడింది. అందుకని విశ్వాసులు శ్రమలలో ఉంటే చాలా మంది ఏం చెప్తారంటే, దైవ సేవకులు చాలా మంది ఏం చెప్తారంటే వాళ్ళు దేవుడికి దగ్గర లేదు అందుకని ఇలా ఉన్నారు అనేది. ఎప్పుడు అది నిజం కాదు, బాగా అర్థం చేసుకోవాలి. అందరికీ చెప్తున్నా, ఇక్కడ ఉండేవాళ్ళు, ఆన్లైన్ ఉండేవాళ్ళు, తర్వాత చూడబోయే వాళ్ళు అందరికీ చెప్తున్నాను. చాలామంది విశ్వాసులు దేవుని బిడ్డలు శ్రమలకుండా వెళ్ళేటప్పుడు అది శిక్షణము, దేవుడి దగ్గర నుంచి వచ్చిన శిక్షణము, దేవునిలో విశ్వాసంలో ఇంకా ఎదగడానికి కొన్ని సంఘటనలు జరుగుతాయి. కానీ దాని ఆధారంగా పెట్టుకుని వాళ్ళకి విశ్వాసం తక్కువ ఉంది, వాళ్ళు దేవుని దగ్గర లేదు అని మాటలు మాట్లాడొద్దు. అది నిజం కాదు. ఎందుకంటే స్మరణ సంఘం మనకి అదే నేర్పుతుంది. ఇప్పుడు ఇక్కడ వీళ్ళకు జరిగింది ఏంటి, ఎందుకు వీళ్ళు ఇంత కష్టంకుండా వెళ్ళారు అని చూస్తే, ఇక్కడ వీళ్ళు ఏం చేయాలి, వీళ్ళు కష్టంకుండా వెళ్ళకుండా ఉండాలంటే వీళ్ళు ఏం చేయాలి అని చూస్తే, రోమా సామ్రాజ్యంలో రోమా చక్రవర్తి కైసర్ ఉన్నాడు కదా, ఆయన ఉండేటప్పుడు చక్రవర్తి కైసర్, ఇంగ్లీష్లో సీసర్ అంటాము. కైసర్ ఉండేటప్పుడు అక్కడ ఏమి జరిగింది అని చూస్తే, వాళ్ళందరూ కూడా అక్కడ స్మరణ ఆ పట్టణంలో ఉన్న వాళ్ళందరూ కూడా కైసర్నే దేవుడు అని చెప్పాలి అని చెప్పేసి ఇది ఒక రూల్ ఇది రూల్ వచ్చేసి బయలువెడలింది. అంటే అక్కడ నిజమైన దేవుని పక్కన పెట్టేసి ఆ స్మరణ పట్టణం ఉండే వాళ్ళందరూ కూడా ఏం చేయాలంట, ఆ రోమా చక్రవర్తి కైసర్ ఉన్నాడు కదా, ఆయననే నువ్వే దేవుడు అని చెప్పేసి ఆయననే కొలవాలి, ఆయననే మొక్కాలి అని చెప్పేసి ఇది పాస్ అయింది. మరి స్మరణ సంఘంలో, అక్కడ స్మరణ సంఘంలో మాత్రం కాదు, ఇది కొన్ని రోజుల తర్వాత ఈ ఆసియా మైనర్ అనే ఈ ప్రదేశం, అంటే రోమా సామ్రాజ్యం ఎక్కడెక్కడ ఉంది అన్ని కూడా ఇది స్ప్రెడ్ అయింది. స్ప్రెడ్ అయితే అందరు దీన్ని పాటించేందుకు సిద్ధంగా ఉన్నారు. కానీ స్మరణ సంఘం మాత్రం దీన్ని పాటించేందుకు, స్మరణ సంఘంలో ఉండే విశ్వాసులు దీన్ని పాటించేందుకు వాళ్ళు తయారుగా లేదు. అందుకని వీళ్ళు ఏం చేస్తారంటే, కావాలంటే వీళ్ళు హింసలకుండా తీసుకెళ్ళి వీళ్ళు చెరలో పెట్టి చాలా ఇక్కట్లు కుండా వాళ్ళను తీసుకెళ్లారు. అలా వాళ్ళు చెరలో పెట్టేటప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళ ఆస్తులు, వీళ్ళ ఇల్లు, ఇంకా వీళ్ళ పొలములు, అది ఇది అన్నీ ఉంటుంది కదా, ఇవన్నీ వీళ్ళు తీసుకుని మరి ఇంకా ఏముంది వాళ్ళకి, మరి వచ్చేటప్పుడు ఏముండదు కదా, మరి అక్కడ ఉండే వాళ్ళ సహోదరులు ఉంటారు కదా, సహోదరులు వీళ్ళందరి దగ్గర అప్పుడు వాళ్ళ దగ్గర ఏముందో ఇదన్నీ పంచుకుని వాళ్ళు జీవించిన జీవితం. మరి అలాంటి రోజుల్లో కూడా వాళ్ళు దేవుని దగ్గర అయ్యారు. యేసయ్యలో విశ్వాసంలో ఎప్పుడు తొలగిపోలేదు, వాళ్ళు వెనకాడలేదు. అందుకని యేసయ్య ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, యేసయ్య ఇక్కడ చెప్పేది, ఆ రోజు వాళ్ళు ఒకరొకరు మీట్ చేయాలన్నా, లేకపోతే వాళ్ళ దేవుని ఆరాధన చేసుకోవాలన్నా, ఈరోజు మన ఈ దేశంలో ఎలా మన రహస్యంగా కూడుకుంటున్నామో, ఎలా మన కూడుకుని మన ఆరాధన చేసేటప్పుడు, పాటలు పాడేప్పుడు, వాక్యం ఆడేప్పుడు ఆ శబ్దం వచ్చేసి బయటికి వెళ్ళకుండా మన సీక్రెట్గా సైలెంట్గా చేసుకుంటున్నామో, అలాగే ఆ రోజు కూడా పరిస్థితి వాళ్ళ దీనికన్నా ఇంకా మోసంగా ఉండింది. అలాగా ఆ రోజులు చూడండి, ఒకరొకరు క్రైస్తవుని తెలుసుకోవాలంటే ఒక క్రైస్తవుడు అలా వచ్చి నిలబడి ఈ కుడిగాలను ఒక రౌండ్ తీసి అలా 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 పెట్టేసి మరి వెనకెళ్తాడంట. మరి ఆ ఎదురు వ్యక్తి కూడా క్రైస్తవుడు అంటే వాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఈయన ముందెళ్ళి అలా చేసిన దాన్ని వాళ్ళు అటువైపు తిరిగి మరి ఆపోజిట్లో వాళ్ళు చేయాలంట. అప్పుడు ఇలా చేస్తే మనకు ఒక చేప రూపం అక్కడ కింద వాళ్ళు తిరిగింది మనకు కనిపిస్తుంది. అందుకని అలా చేస్తేనే వాళ్ళు ఒకరొకరు క్రైస్తవులను తెలుసుకుంటారు. ఇది వాళ్ళ సీక్రెట్ భాష అన్నమాట. అంత కష్టం ఉంది, ఎందుకంటే బయట చెప్పడానికి కూడా లేదు. మరి వాళ్ళు విశ్వాస జీవితంలో కోల్పోలేదు. అందుకని యేసయ్య మీరు
భౌతికంగా మీరు దరిద్రులు అయినా కానీ, దానికి పావర్టీ అనే పదం వాడబడింది. దరిద్రులు అయినా కానీ మీరు ధనవంతులువే అని చెప్పేసి 2:9 అదే కదా చూసాము. మీకు దరిద్రత ఉన్నా కానీ మీరు ధనవంతులవే అని చెప్పేసి అక్కడ యేసయ్య చెప్పిన దానికి కారణం అదే. దేంట్లో ధనవంతులు అంటే భౌతికమైన ఈ సంపదల కాదు, మరి దేంట్లో ఆత్మీయ జీవితంలో వాళ్ళు ధనవంతులుగానే ఉన్నారు అని చెప్పేసి యేసయ్య కూడా చెప్పి ఉన్నారు. అందుకని ఇక్కడ ఆలోచన చేస్తే ఈ సమయంలో స్మరణ సంఘం ఉన్న ఈ సమయంలో క్రైస్తవ్యం ఎంత బాగా ఆ స్మరణ పట్టణంలో ఎంత బాగా పెరిగిందంటే ఇంకా వేరే ఒక సమయంలో ఇంత త్వరగా అది పెరగలేదంట. ఆ సంఘంలో వచ్చే విశ్వాసులు కానీ ఆ విశ్వాసంలో ఉండే లోతు కానీ వేరే ఎప్పుడు పెరగలేదంట. అంటే దీని అర్థం ఏంటంటే వాళ్ళు ఇక్కట్లకుండా శ్రమలకుండా బాగా శిక్షలు అన్నీ పడుతున్న ఆ టైంలోనే వాళ్ళ విశ్వాసం పెరిగి దేవుళ్ళు బాగా ఎరిగారు అని చెప్పేసి ఇక్కడ రాయబడింది. అందుకని ఎప్పుడు కూడా మనకు హింసలు వచ్చేటప్పుడు మన ఇంకా విశ్వాసం పెరగాలి, కానీ మన విశ్వాసం కోల్పోయి వెనకెళ్ళిపోయే జీవితం ఉండదు. ఎందుకంటే మనకి హింసలు ఇక్కట్లు పెరిగేటప్పుడు మనం చూడాల్సింది దేవుని ముఖం, దేవుని సన్నిధి కావాలి, దేవుని సహవాసం కావాలి అని కోరేటప్పుడు ఆత్మీయంగా మనం చాలా బలపడతామనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్గా తెలుసుకోవాలి. తర్వాత ఇక్కడ చూస్తే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఏసియా మైనర్ అనే దీంట్లో 7 సంఘములు ఉన్నాయి. ఈ 7 సంఘములలో స్మరణ సంఘం మాత్రం ఇంత ఇక్కట్లకుండా హింసలకుండా వెళుతుంది, కానీ మిగతా 6 సంఘములు దీన్ని ఏం పాటించాల. మిగతా 6 సంఘములలో కూడా, ఎందుకంటే మనకు స్మరణ సంఘం ఎక్కడుందో అక్కడి నుంచి ఎఫెసు సంఘం ఉంది కదా, ఇది దక్షిణ వైపు స్మరణ సంఘంకు దక్షిణం సైడ్ వచ్చేసి 35 మైళ్ళ తర్వాత ఉంది, ఇటువైపు ఉంది. మరి అక్కడ ఇలాంటిది ఏమీ లేదు, స్మరణ సంఘము మాత్రమే ఉంది. ఎందుకంటే ఆ ఎఫెసు సంఘంలో వీళ్ళు ఉన్నట్టుగా వాళ్ళు పాటించలేదు. అలాగే మిగతా సంఘంలో కూడా చూడండి, ఇంత శ్రమలు కానీ ఇంత ఇక్కట్లు కానీ ఇంత హింసలు కానీ మిగతా ఏ సంఘంలో కూడదు. పెర్గమ ఉంది, త్వేతర ఉంది, సార్దీస్ ఉంది, ఫిలదెల్ఫియా ఉంది, లవదకియా ఉంది. వీళ్ళన్నింటిలో కూడా ఇలాంటి శ్రమలు కానీ హింసలు కానీ ఏమీ లేదు. ఎందుకు ఇక్కడ మాత్రం ఎందుకు ఇలా జరిగింది, ఈ స్మరణ సంఘంలో మాత్రం ఎందుకు ఇలా ఉందని చూసేటప్పుడు మన చరిత్రము వెనకెళ్ళి చూస్తే మనం ఏం చేయాలంటే ఈ స్మరణ పట్టణం ఉంది కదా, దీని గురించి కొన్ని విషయంలో మనకి తెలియాలి. ఏమని తెలుసుకుందాం ఈ పట్టణం గురించి. ఈ పట్టణం ఎలా ఉంది, ఏమేమి దేని కింద ఇది వచ్చింది. మనకు యేసయ్య పుట్టే ముందు క్రీస్తు పూర్వం 586లో ఈ స్మరణ పట్టణం వచ్చేసి ఇది నాశనం చేయబడింది. దాని తర్వాత క్రీస్తు పూర్వం అంటే 209 క్రీస్తు పూర్వం 290 BC అప్పుడు మరి ఈ పట్టణం వచ్చేసి కట్టబడింది. ఇది కట్టేటప్పుడు ఎలా చేశారంటే ఆ ఆసియా మైనర్ అనే ప్రదేశంలోనే ఇది ఒక మాదిరి పట్టణంగా వాళ్ళు మంచి ప్లానింగ్తో వాళ్ళు కట్టినట్టుగా మనం చూడొచ్చు. ఇది అలెగ్జాండర్ ద గ్రేట్ ఉన్నాడు కదా, ఆయన దీని అలా వెళుతూ చూసేటప్పుడు దీన్ని మరీ బాగా కట్టించాలని అనుకున్నాడు. మరి ఆయన కాలంలో ఇది జరగలేదు. తర్వాత ఈ పట్టణంలో చూస్తే పెద్ద స్టేడియం కానీ, తర్వాత పెద్ద జనులు అందరూ చాలామంది ఎక్కువ వచ్చి కూర్చుని చూసేట్టుగా పెద్ద థియేటర్ కానీ ఇవన్నీ కూడా అక్కడ కట్టబడింది. అంటే ఆ రోజుల్లోనే మనం మాట్లాడే ఈ కొత్త నిబంధన కాలంలోనే ఆ రోజులోనే దగ్గర 2 లక్షల జనాభావం అక్కడ ఉన్నట్టుగా ఈ పట్టణంలో ఉన్నట్టుగా చూస్తే నిజంగా అది కొంచెం పెద్ద పట్టణమే అని మనం చూడొచ్చు. ఇప్పుడు ఈ రోమా సామ్రాజ్యం వచ్చేసి ఆసియా మైనర్ అనే ప్రదేశంలో అది విస్తరణ పొందేటప్పుడు అక్కడ 2 పోర్టులు ఉన్నాయి. ఒకటి రోమా సామ్రాజ్యం, దాని ముందు ఉన్న కార్తజీనియా సామ్రాజ్యం అని ఉంటుంది.
అంటే రోమా సామ్రాజ్యం ముందు స్థానంలో శక్తి బలం కలిగిన వాళ్ళు ఈ కార్తజేనియన్ అనే ఒక సామ్రాజ్యం అన్నమాట. ఇప్పుడు దాదాపు ఒక క్రీస్తు పూర్వం 265 ఆ సంవత్సరం నుంచి క్రీస్తు పూర్వం 146 వరకు దగ్గర చూస్తే ఓ 120 సంవత్సరములు వీళ్ళిద్దరు రూపంలో ఏమైంది, మరి గొడవలు యుద్ధంలో అన్నీ జరిగి ఎవరు పెద్దవాళ్ళు అని చెప్పి చూపించే దాంట్లోనే జరుగుతుంది. మరి చివరిలో వచ్చేసి ఏమైంది, 120 సంవత్సరాల తర్వాత రోమా సామ్రాజ్యమే వాళ్ళందరినీ కార్తజేనియన్ ఆ సామ్రాజ్యం నాశనం చేసి వీళ్ళే పైకి వచ్చారు. మరి ఆసియా మైనర్ ఉండే అన్ని పట్టణం ఉండేవాళ్ళు కూడా చాలా కామన్గా అంటే మధ్యం వహించారనమాట. అంటే మిడిల్ మ్యాన్ అంటాం కదా, అలాంటి ఒక పొజిషన్ ఉన్నారు. ఎందుకంటే ఎవరు వస్తారో తెలియదు, ఎందుకు వాళ్ళు మనం ఏం చేయాలి, సపోర్ట్ చేయాలని. మరి స్మరణ పట్టణంలో ఉండే వాళ్ళు మాత్రం క్రీస్తు పూర్వం 260లోనే, అంటే 120 సంవత్సరాలు చెప్పాం కదా, 115 సంవత్సరాల ముందే వీళ్ళు ఏం చేశారు, రోమా సామ్రాజ్యంకు రోమా చక్రవర్తులకే సపోర్ట్ చేశారు. ఆలోచన చేయండి, ఏం చేశారు వీళ్ళు, రోమా సామ్రాజ్యం రోమా చక్రవర్తులకే వీళ్ళు ఇది చేశారన్నమాట. ఇప్పుడు క్రీస్తు సగం వచ్చేటప్పుడు దానికన్నా ముందు క్రీస్తు పూర్వం 195 అంటే 195 BC ఈ సంవత్సరంలోనే ఏం చేశారంటే వీళ్ళు ఈ రోమా సామ్రాజ్యం రోమా చక్రవర్తులు ఏం చేశారు, రోమా చక్రవర్తినే దేవునిగా మొక్కాలి అనే ఒక రూల్ను తీసుకొచ్చారు. అప్పుడే తీసుకొచ్చారు. దానికి విత్తనం వేసింది ఎవరు తెలుసు, ఎక్కడ తెలుసా, వీళ్ళే స్మరణ పట్టణం వాళ్ళే. వీళ్ళే మొదటి ఓటు వేసారు. వాళ్ళు మేము చేస్తామని చెప్పేసి స్మరణ పట్టణం వాళ్ళు, స్మరణ సంఘం వాళ్ళు కాదు, స్మరణ పట్టణం వాళ్ళందరూ. ఎందుకంటే సంఘం అనేది ఆ తర్వాత వచ్చింది కదా, యేసయ్య పుట్టిన తర్వాత వచ్చింది. ఇది దాని ముందు మన విషయంలో మనం మాట్లాడుతున్నాము. దగ్గర ఒక 10 పట్టణములు ఉంటే ఆ 10 పట్టణంలో ఆ కాలంలో ఎప్పుడు ఒక క్రీస్తు సగం ఆఫ్టర్ క్రైస్ట్ అంటాం కదా, 25 ఆ ఇయర్స్ ఆ టైంలో 10 పట్టణంలోనూ ఏలేది తిబేరియస్ అనే చక్రవర్తి, రోమా చక్రవర్తి తిబేరియస్ నుంచి ఒక చక్రవర్తి. ఈ 10 పట్టణాలు కూడా వీళ్ళు ఏం చేశారంటే, మేము మిమ్మల్ని దేవుడిగా మేము పూజిస్తాము, మీకే మొక్కుతాము అని చెప్పేసి వాళ్ళు వచ్చి మాడప్పుడు ఈ తిబేరియస్ అనే చక్రవర్తి వచ్చేసి ఒప్పుకోలే. మరి స్మరణ పట్టణం ఉండే వాళ్ళకి మాత్రం సరి అని చెప్పాడు, మిగతా ఎవరిని ఒప్పుకోలే. స్మరణ పట్టణం ఉండే వాళ్ళు మాత్రం ఏం చేశారు, చేసుకోండి అన్నారు. ఇప్పుడు అర్థమైందా మీకు, స్మరణ పట్టణంలోనే ఏది మొదలైంది, చక్రవర్తిని దేవునిగా భావించి చక్రవర్తిని దేవునిగా చేయాల్సిన పూజలు ఆరాధనలు మొక్కుబడులన్నీ ఇక్కడ వీళ్ళు స్మరణ పట్టణంలో నుంచే చేశారు. ఇది తర్వాత ఇది ఎక్కడ మొదలైంది, ఈ చక్రవర్తిని దేవునిగా మొక్కడం ఎక్కడ మొదలైందంటే రెండో చక్రవర్తి రోమా సామ్రాజ్యంలో ఆసియా మైనర్లో ఉన్న రెండో చక్రవర్తి ఆ కాలంలో ఇది మొదలైంది. మొదటి చక్రవర్తి నీరో, రెండో చక్రవర్తి డొమిషియన్. ఈ టైంలోనే అప్పుడే ఇది మొదలైంది. ఇది మొదలయ్యేటప్పుడు ఏమైంది అని చూస్తే ఈ టైమే అపోస్తలుడైన యోహాను వచ్చేసి పద్మాసు ద్వీపముకు పంపించారు కదా, ఖైదీ అరెస్ట్ చేసి పంపించారు కదా, అక్కడే చనిపోతాడని చెప్పేసి ఆ టైంలో డొమిషియన్ పరిపాలన రూల్ చేసిన ఈ టైం. మీరు ముందు మనం మాట్లాడిన ఈ సెషన్లన్నీ మీకు గుర్తొస్తే ఇది బాగా మీకు అర్థమవుతుంది. అది ఇక్కడ మరి ఇవన్నీ జరుగుతున్నా కానీ ఇక్కడ బాగా అర్థం చేసుకోండి, స్మరణ పట్టణంలో యూదులు చాలామంది ఉన్నారు, జూయిష్ చాలామంది ఉన్నారు. జూదులు చాలామంది ఉంటే ఇక్కడ అందరూ ఏం చేశారంటే ఈ రోమా చక్రవర్తిని దేవుడిగా భావించి ఆరాధన చేయొచ్చు, పూజించవచ్చు, మొక్కొచ్చు అని ఉన్నా కానీ దీంట్లో ఒక గుంపు మాత్రం పక్కన పెట్టబడింది. అది ఎవరంటే యూదులు. ఎవరు? యూదులు వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు ఒప్పుకోరు. ఎందుకు ఒప్పుకోరంటే యూదులకు బాగా తెలుసు వాళ్ళకు ఉండేది ఒకే ఒక దేవుడు, ఆ దేవుడు రక్షకుడిగా వస్తారు అని చెప్పి తెలుసు కదా. అందుకని వీళ్ళు ఏం చేస్తారంటే ఆ చక్రవర్తి దగ్గర వెళ్ళి
మేము మొక్కేది ఒకే దేవుడు, మేము ఒక్క రాజ్యంలోనే దేవుని రాజ్యంలోనే ఉంటాము, అందుకని ఇంకోరిని మేము దేవుడి నుంచి మొక్కల గురించి మాట్లాడేసి వచ్చి వీళ్ళు మాత్రం దాని నుంచి తప్పుకున్నారు. ఇది కథ అనమాట. మరి ఇక్కడ చూస్తే అపోస్తల కార్యములు ఆ టైంలో పౌలు భక్తులు ఉన్నారు కదా, ఆ కాలంలో అక్కడ చూస్తే ఏమైంది, పౌలు భక్తులు వచ్చేసి అన్ని ప్రవచనములు అన్నీ ఏమేమి ఉందో దేవుడి దగ్గర ఆయన వినింది చేసింది అన్నీ కూడా ఆయన అందరికీ ఇక్కడ యూదులకు అందరికీ చెప్తేటప్పుడు ఇప్పుడు మనకు తెలుసు అంత్యోక ఆ ప్రదేశంలో మనకి సంఘం మొదలైందని తెలుసు. మొదటి సంఘం మొదలైంది అంత్యోక ఆ ప్రదేశంలో. మరి ఇప్పుడు ఏమైంది, పౌలు మరణించారు, పేతురు మరణించారు. ఇలాగా ఆదిమ సంఘం నుండి అపోస్తలు ఒకరొకరు మరణించిన తర్వాత ఇప్పుడు ఏమైందంటే నిజంగా యేసయ్యను క్రీస్తు ప్రభు వారిని పాటించే వాళ్ళు తక్కువయ్యేటప్పుడు ఇప్పుడు ఏమైంది, యూదులను ఈ క్రైస్తవులను గొడవయ్యి యూదులు క్రైస్తవులను పక్కన పెట్టారు. బాగా అర్థం చేసుకోండి, కథలా వస్తుంది. ముందే యూదులు, జ్యూయిష్ అనే ఈ గుంపు యూదులు వీళ్ళు ఏం చేశారు, వీళ్ళు రోమా చక్రవర్తిని మిగతా వాళ్ళందరూ దేవుడు అని చెప్పేసి మొక్తూ ఆరాధన చేస్తుంటే యూదుల గుంపు తప్పబడింది. ఎందుకంటే వీళ్ళు వెళ్ళి చెప్పి ఏం చేశారు, ఒకే ఒక మాట చెప్పారు, మేము ఇంకో దేవుని మొక్కలేము, మా విశ్వాసం ఇది అని చెప్పేసి వాళ్ళు వచ్చారు. మరి ఇప్పుడు ఈ ఆదిమ సంఘం ఉండే వాళ్ళందరూ మెయిన్ అయిన వాళ్ళు పోను ఏమైంది, ఇప్పుడు కాలం ఇంకా మారింది. ఈ యూదులు ఏం చేస్తున్నారంటే క్రైస్తవులను ఏం చేశారు, పక్కన పెట్టి వీళ్ళు యూదులే కాదు అని చెప్పిన రోజులు అక్కడ వచ్చింది. ఎందుకు అది ఆరంభమైందంటే అది నీరో చక్రవర్తి ఉండే ఆ టైం నుంచే అలాగ మొదలయ్యి ఇలా విడగొట్టడం జరిగింది. ఎందుకంటే నీరో చక్రవర్తి పరిపాలన చేసేటప్పుడే పౌలు భక్తుడు చంపబడ్డాడు, పేతురు కూడా చంపబడ్డారని కూడా మనం దీని ముందే చదువుకున్నాం. అందుకని ఇక్కడ చూస్తే క్రైస్తవులు ఆ రోజుల ఎవ్వరు కూడా వాళ్ళను ఆహ్వానించి వాళ్ళు మర్యాద చేసే వాళ్ళు ఎవ్వరు లేరు. అక్కడ అందరూ క్రైస్తవులు అంటేనే దూరం చేయడం, క్రైస్తవులు అంటే చంపడం, క్రైస్తవులు అంటేనే హింసలు పెట్టడం, ఇదే జరుగుతుంది ఆ రోజులు, ఇదే అన్ని కూడా జరుగుతుంది. సో చివరిలో ఏమైంది అంటే ఈ సినగాగ్ అంటాం కదా ఆ రోజుల్లో, అంటే యూదుల మందిర సభ ఉంటుంది కదా, అది అక్కడ ఏమైందంటే తర్వాత యూదులు క్రైస్తవులనే అనుమతించకుండా ఉండే రోజులు కూడా అలాగా దగ్గర పడింది. అది ఇక్కడ చూసేటప్పుడు ఏమైందంటే మొత్తానికి యూదులు అందరూ కూడా కలిసి క్రైస్తవులు అంటే యేసుక్రీస్తు వారిని ఎవరు వెంబడిస్తారో వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టి వీళ్ళు యూదులే కాదు అని చెప్పాల్సిన పరిస్థితి వచ్చి వాళ్ళు అలా కూడా చెప్పారు. ఎందుకంటే యూదులు అటు ఇటు వాళ్ళు ఒప్పుకుంటారు, కానీ యేసయ్యని ఎరిగిన వాళ్ళు నిజమైన క్రైస్తవులు వీళ్ళు యేసయ్యని తప్పితే త్రియక దేవుడిని తప్పితే ఇంకొక దేవుడిని వాళ్ళు దేవుడి నుంచి ఒప్పుకోరు. అందుకని వాళ్ళను ఇలా హింసల కింద వాళ్ళు పెట్టారు. తర్వాత ఈ టైంలో చూస్తే డొమిషియన్ వచ్చాడు, రెండవ చక్రవర్తి డొమిషియన్ వచ్చి ఏం చేశాడంటే ఒక ఆజ్ఞ బయలుపరిచాడు. ఆజ్ఞలు ఏంటంటే రోమా చక్రవర్తినే మీరు దేవుడుగా, అందరూ మీరు దేవుడుగా మీరు మొక్కాలి అనేటప్పుడు ఇప్పుడు ఏమి జరిగిందని చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఈ టైంలో యూదులు ఏం చేశారు, ఈ క్రైస్తవులను చూపించి వీళ్ళు రోమా చక్రవర్తిని మొక్కట్లేదు, ఆరాధన చేయట్లేదు, పూజ చేయట్లేదు, వీళ్ళు ఇంకో దేవుడు ఉన్నారంట. ఏమన్నారు, వీళ్ళకి ఇంకో దేవుడు అంట, వీళ్ళు ఇంకో సామ్రాజ్యం కింగ్డమ్ అంటాం కదా, గాడ్స్ కింగ్డమ్ అంటాం కదా, ఇంకో సామ్రాజ్యం వీళ్ళకి ఉందంట, అందుకని వీళ్ళు ఎవరినో మొక్కుతారు అని చెప్పేసి ఇంకా రోమా చక్రవర్తి వీళ్ళందరి దగ్గర నుంచి వెడగొట్టి ఇప్పుడు క్రీస్తు సగం అంటే 100 years ఉంటుంది కదా, యేసయ్య పుట్టిన తర్వాత 100th year, అక్కడి నుంచి 313వ సంవత్సరం వరకు దాదాపు ఎన్ని సంవత్సరములు, దగ్గర 113 సంవత్సరములు ఏమైంది, 200 300 213 సంవత్సరములు ఈ వీళ్ళందరినీ స్మరణ సంఘం ఈ సమయం ఉన్న వాళ్ళందరినీ విశ్వాసం అందరినీ హింసలకుండానే తీసుకెళ్లారు, చంపారు. ఇదే పని జరుగుతూనే ఉన్నది. ఇప్పుడు మనం చూద్దాం. ప్రకటన 2:9 చివరి భాగం నేను చదువుతున్నాను. ప్రకటన 2:9 ఇంకోసారి మనం రీకాల్ చేసుకుంటే
చివరి భాగం నేను మీకోసం చదువుతున్నాను. ప్రకటన 2:9. నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును. ఇది మొదటి భాగం. అయినను నీవు ధనవంతుడివే అని చెప్పేసి ఇది మొదటి భాగం. ఇప్పుడు మనం ధ్యానం చేసాం. రెండో భాగం, తాము యూదులమని చెప్పుకొనొచ్చు. అర్థం చేసుకోండి, ఇంతవరకు చెప్పింది ఇదే. తాము యూదులమని చెప్పుకొనొచ్చు, యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును. అంటే యూదులని చెప్తున్నారు. మరి వాళ్ళు నిజంగా నిజమైన దేవుణ్ణి ఎరిగిన, యేసయ్యని ఎరిగిన బిడ్డలను వాళ్ళు ఏం చేయాలి? దగ్గర చేర్చుకుని వాళ్ళకి కావాలని చేసి పెట్టాలి. మరి వాళ్ళు ఏం చేస్తున్నారు? మీరు ఎవరనే తెలియదు, మీరు ఏదో దేవుని మొక్కుతున్నారని చెప్పేసి తోసిపెట్టింది కాకుండా వాళ్ళకి హింసలు పెట్టి చేస్తున్నారు. నీవు పొందబోవు శ్రమలకు భయపడకము. ఇక్కడ యేసయ్య ఈ క్రైస్తవులకు ఇచ్చిన ఈ మోటివేషన్, ఎంకరేజ్మెంట్ ఏంటి? మీరు ఏదైతే హింసలకుండా, ఇక్కట్లకుందా, శ్రమలకుందా మీరు వెళ్తున్నారో దాని గురించి మీరు భయపడద్దు అని చెప్పేసి యేసయ్య స్మరణ సంఘంలో ఉన్న విశ్వాసులందరికీ కూడా ఆయన చెప్తున్నారు. అది ఇక్కడ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ స్మరణ సంఘంలో యూదులు జనోభావం చాలా ఎక్కువ మంది, అక్కడ చాలా వేరే వేరే మతం సంబంధించిన వాళ్ళు ఉంటారు. మరి యూదుల మతం సంబంధించిన వాళ్ళు చాలా మంది అక్కడ ఉన్నారు. ఎందుకంటే 90వ సంవత్సరం ఉంది కదా, అంటే క్రీస్తు సగం 90వ సంవత్సరం, క్రీస్తు యేసయ్య పుట్టిన తర్వాత 90వ సగం, ఆ సంవత్సరంలో ఏమైంది? ఈ యూదులు అందరూ కూడా క్రైస్తవుల సహోదరుల దగ్గర తిరిగి ఏం చేశారు? వీళ్ళందరినీ రోమా సామ్రాజ్యంలో రోమా చక్రవర్తికి వీళ్ళు ఏం చేశారు? తిప్పేశారు. ఏమని? వీళ్ళు నిన్ను మొక్కట్లేదు, వీళ్ళు ఇంకొక దేవుడి నుంచి ఎవరినో మొక్కుతున్నారు, అలాగే ఒక సామ్రాజ్యం అని చెప్పేసి దాని గురించి మాట్లాడుతున్నారు అని చెప్పేసి. ఇంకా ఏం మాట్లాడారంటే వీళ్ళు ఇంగ్లీష్లో కన్నబిల్స్ అంటారు. కన్నబిల్స్ అంటే వీళ్ళు శరీరంను తినేవాళ్ళు, రక్తం తాగేవాళ్ళు అని చెప్పేసి కూడా వీళ్ళు ఏం చేశారు? వీళ్ళ గురించి, యేసయ్య విశ్వాసుల గురించి యూదులు ప్రచారం చేశారు. ఎందుకు అలా చెప్పారంటే, మన పరిశుద్ధ బల్ల తీసుకుంటాం కదా, యేసయ్య శరీరంకి సాదృశ్యం ఉండే రొట్టె, యేసయ్య రక్తంకి సాదృశ్యం ఉండే ద్రాక్షరసం వైన్ తీసుకుంటాం కదా, దీని వాళ్ళు ఏం చేశారంటే ఇలా తిప్పి చూడండి. వీళ్ళు యేసయ్యను ఆహ్వానించలేదు యూదులు. మరి వీళ్ళు ఏం చేస్తున్నారు? నిజమైన క్రైస్తవులను, యేసయ్య బిడ్డలను ఇంకా శ్రమలకుండా, హింసలకుండా తీసుకెళ్ళడానికి వేరే చక్రవర్తి, వేరే సామ్రాజ్యం సంబంధించిన రోమా చక్రవర్తికి చెప్పి వీళ్ళన్నీ ఈ పనులు కూడా చేస్తున్నారు. అందుకని యేసయ్య ఈ సినగాగన్స్ ఉంది కదా, దీని సాతాను యొక్క సమాజపు కూడం అని చెప్పేసి ప్రకటన చేశారు. ఏమన్నది? సినగాగ్ అనేది సాతాను యొక్క సమాజపు కూడం అని చెప్పేసి ఆయన ప్రకటన చేశారు. అదే 9వ వచనంలో చెప్పబడింది. 9వ వచనం చూడండి. 9వ వచనం చదువుకున్నాం కదా. ఇప్పుడు ఏం చదువుకున్నాం చూడండి, ఇంకోసారి చదువుతున్నాను మీకోసం. 9వ వచనంలో 2వ భాగంలో ఏం చెప్పబడింది? నేను చదువుతున్నాను. తాము యూదులమని చెప్పుకొనొచ్చు, యూదులు కాక సాతాను సమాజపు వారి వలన. అర్థమైందా? సాతాను సమాజపు వారి వలన వీళ్ళు సాతాను సంబంధులైపోయి వీళ్ళు ప్రవర్తిస్తున్నారు అని చెప్పేసి. ఎందుకంటే సినగాగ్ అంటే దాని అర్థం ఏంటి అంటే, సున్ అంటే ఫస్ట్ రెండు పదంగా రెండుగా తీసుకుంటే ఆ సున్ అని ఉంది కదా, అది తీసుకుంటే దాని అర్థం కలిసి అనమాట. తర్వాత గోగ్ అని దీనికి ఇంకా కంబైన్, చేర్చి అనమాట. అందరు విడివిడిగా వచ్చేవాళ్ళు అందరూ కలిసి మెలిసి అక్కడ ఆ బోధన తీసుకోవడం, బోధించడం, దాన్ని సినగాగ్ అంటారు. మరి అలాంటి సినగాగ్ను దేవుని వాక్యం కోసం చేయకుండా వీళ్ళు ఏం చేశారు? నిజమైన క్రైస్తవులనే దేవుని బిడ్డలనే, యేసయ్య విశ్వాసులనే ఏం చేశారు? రోమా సామ్రాజ్యం చక్రవర్తికి ఎదురుగా తిప్పి అక్కడి నుంచి హింసలు పెట్టే పని వాళ్ళు చేస్తున్నారు. అందుకని యేసయ్య ఏం చేస్తారంటే, వీళ్ళు అలాంటి సినగాగులు వచ్చేసి దేవుని మాటలు మాట్లాడకుండా వీళ్ళు బ్లాస్ఫమీ చేస్తున్నారు. బ్లాస్ఫమీ అంటే ఏంటి? దేవునికి వ్యతిరేకమైన మాటలు అక్కడ మాట్లాడుతున్నారు, ఆ పనులే వీళ్ళు చేస్తున్నారు అని చెప్పేసి ఇక్కడ చెప్పబడింది. తర్వాత
ఇక్కడ వీళ్ళందరూ చేసే పని కూడా ఎలా ఉందంటే, సాతాన్ అక్కడ సినగాగులో సాతాను మెయిన్గా హెడ్గా ఉండి ఏం పని చేస్తే ఏం చెప్తే పని చేయాలో ఆ పనే వీళ్ళు చేసినట్టుగా యేసయ్య ఇక్కడ చెప్తున్నారు. ఎందుకు అలా చెప్తున్నారు? యేసయ్య చెప్తున్నారంటే, ఒక యూదుడు అంటే దానికి అర్థం ఏంటి? జ్యూన్స్ ఉంది కదా, JEW, జ్యూ అంటే దానికి అర్థం ఏంటి, లేకపోతే యూదుడు అంటే దీనికి అర్థం ఏంటి అని చెప్తే, దీనికి గ్రేక పదంలో చాలా బాగా అర్థం ఇవ్వబడింది. గ్రేక పదంలో దీనికి ఈహుడా అంటారు. ఏమంటారు? ఈహుడా అనే పదం, ఈహుడా అని దీని ఇంగ్లీష్లో జూదా అన్నారు. అదే కదా అదే కదా యూదుడు అంది. ఈహుడా అంటే దాని అర్థం ఏంటంటే వన్ టు బి ప్రైజ్డ్, అంటే ఒక వ్యక్తికి వచ్చేసి ప్రభావం కలిగే విషయం. ఏ వ్యక్తి ప్రభావం కలిగే విషయం చేస్తుంటాడో వాళ్ళు జూ అంటారంట. అని దీని అర్థం ఏంటి అంటే, ఎవరు దేవుని ఆజ్ఞను, దేవుడు ఆజ్ఞ ఇచ్చారు కదా, దేవుని ఆజ్ఞను ఎవరు తప్పకుండా గైకొని పాటిస్తారో వాళ్ళే ఏం చేస్తారంటే దేవుని చూపుకు వాళ్ళు ఏం చేస్తారు? గొప్ప వాళ్ళకి అనిపిస్తారు. వన్ టు బి ప్రైజ్డ్, వాడే యూదుడు అవుతాడు. దేవుని చూపుకు గొప్పవాడుగా, అంటే దేవుని ధర్మశాస్త్రంలో అన్ని కూడా ఆజ్ఞలు అన్ని కూడా పాటించేవాడే వాళ్ళనే యూదుడు అంటారంట. మరి వీళ్ళేం చేస్తున్నారు? యూదులని పేరు పెట్టిన వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళు నిజమైన దేవుని బిడ్డలకు, యేసయ్య విశ్వాసులకు వీళ్ళు ఏం చేస్తున్నారు? ఎదురు తిరుగుతున్నారు. అందుకని ఆయన ఏం చెప్పారు? యేసయ్య ఏం చెప్పారు? మీ సినగాగులో మీరు ఏం చేస్తున్నారు? సాతానుకి సంబంధులైపోయి సాతానుకి సమాజపు కూడంగా దాన్ని తయారు చేశారని చెప్పేసి యేసయ్య వాళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం వచ్చింది. ఇప్పుడు మనకు ద గ్రేట్ కమాండ్మెంట్ మనకు తెలుసు. ఏమంటారు దాని తెలుగులో? ఏమైనా ఐడియా ఉందా? ద గ్రేటెస్ట్ కమాండ్మెంట్ 2 ఉన్నాయి కదా కొత్త నిబంధనలో తెలుగులో. మొదటిది మనకు తెలుసు, మీ తండ్రి అయిన దేవుణ్ణి మీ పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో, పూర్ణ ఆత్మతో మీరు ఏం చేయాలి? ఆరాధించాలి, లేకపోతే మీరు మొక్కాలి అనేది, ప్రేమించాలి అనేది. రెండవది ఆజ్ఞ ఏంటి? రెండవది కమాండ్ ఏంటి? ఆజ్ఞ ఏంటి? ప్రధాన ఆజ్ఞలు 2 అంటాం కదా. రెండవది ఆజ్ఞ ఏంటి? నిన్ను పోలి నీ పొరుగు వారిని కూడా మీరు ప్రేమించండి అని చెప్పేసి. మరి ఇక్కడ వీళ్ళు చేసిన పని ఏంటి? యూదులకు ఆజ్ఞ ఉంది, దేవుడు ఇచ్చింది. మరి వీళ్ళు ఏం చేశారు? యూదులైంది కూడా నిజమైన దేవుని బిడ్డలను వీళ్ళు ఏం చేశారు? హింసలకుండా తీసుకెళ్ళి ఇంకా రోమా సామ్రాజ్యంలో చక్రవర్తులందరికీ ఎదురు తిప్పి వీళ్ళకి హింసలు పెట్టింది మనం చూస్తున్నాం. అందుకే యేసయ్య చెప్తున్నారు, వీళ్ళు మాట్లాడేదన్నీ కూడా ఏంటి? ముసలమ్మ ముచ్చట్లు, ఏదో ఒకటి మాట్లాడేసి వెళ్ళిపోతున్నారు. వీళ్ళు సినగాగులు వచ్చేసి దేవుని గురించి మాడకుండా తోటి సహోదరుని వాళ్ళు పట్టించి హింసలకుండా తీసుకెళ్తున్నారు. ముసలమ్మ ముచ్చట్లు అనేది బైబిల్లో రాయబడిన పదం తెలుగులో. తిమోతి రాసిన పత్రికలో పౌలు భక్తుడు రాసి ఉంటాడనమాట. ముసలమ్మ ముచ్చట్లో నువ్వు ఇన్వాల్వ్ కావద్దు అని చెప్పేసి ఆయన రాసి ఉంటాడనమాట. ఓకే, ఇక్కడ మన దీంతో ప్రకటన 2:10 చదువుకుందాం. ప్రకటన 2:10 మీకోసం చదువుతున్నాను. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోయుచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. మరణము వరకు నమ్మకముగా ఉందుము. నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. ఆమెన్. ఏమంటున్నారు ఆయన? మీకు శ్రమలు కలుగుతాయి. మరి మరణం వరకు మీరు విశ్వాసంలో దేవునిలో కొనసాగుతుంటే మీకు నేనేమిస్తాను? జీవ కిరీటము ఇస్తాను అని చెప్పేసి యేసయ్యనే ఇక్కడ మనకి వాగ్దానం ఇస్తున్నారు. ఏంటి అని చూస్తే ఇక్కడ స్మరణ సంఘముకు యేసయ్య చెప్పింది భయపడొద్దు అన్నారు. అంతేనా? మీరు భయపడొద్దు. మీరు పేదరికం ఉండొచ్చు, మీరు దరిద్రులై ఉండొచ్చు, మరి మీరు భయపడొద్దు. మీరు
ధనవంతులువే. ఎందుకు మీరు ధనవంతులు అంటే, మీరు భౌతికంగా మీరు కోల్పోయినా కానీ ఆత్మీయ జీవితంలో దేవుని విశ్వాసం మీరు కోల్పోలేదు. దేవుడి దగ్గర నుంచి రావాల్సిన ఆ బహుమతులు అన్నీ కూడా మీకు చాలా బాగుంది. మీకు అందుకని మీరు ధనవంతులే. మీ ఆత్మీయ జీవితం చాలా బలఫలితంగా ఉంది అని చెప్పేసి యేసయ్య మోటివేట్ చేసి ఇప్పుడు ఏం చెప్తున్నారంటే, మీకు 10 దినములు శ్రమలు ఉంది అని చెప్పేసి అని ఇక్కడ చెప్పబడింది. ఎన్ని దినములు? 10 దినములు అని చెప్పేసి ఇక్కడ చెప్పబడింది. భయపడద్దు అని చెప్పబడింది. భయపడకుండా ఉండండి అని చెప్పు. ఇక్కడ చూడండి, భయపడకుండా ఆ రోజుల్లో భయపడాలంటే 3 విషయాలు భయపడాలి. ఆ రోజుల్లో భయపడాలంటే దేవుని బిడ్డలు 3 విషయంలో భయపడాలి. ఒకటి, అపోస్తలుడైన యోహానును పద్మాసు దీపముకు శిక్షించి మరణించడానికి కోసం పంపబడిన అలాంటి శిక్ష ఏమన్నా ఉంటే దానికి భయపడాలి. లేకపోతే రోమా చక్రవర్తి ఈ సామ్రాజ్యంలో వీళ్ళు ఏం చేస్తారంటే, వీడు తప్పు చేసాడు, ఆ తప్పు చేసాడు, ఈ తప్పు చేసి ఉరి శిక్ష వేసి ఉంటే దానికి భయపడాలి. లేకపోతే ఉరి శిక్ష వేసిన తర్వాత ఆ ఉరి శిక్ష కోసం వెయిట్ చేస్తుంటే ఆ పీరియడ్ ఉంది కదా, దానికోసం భయపడాలి. ఈ 3 తప్పితే ఇంకే భయపడడానికి ఏమీ లేదు. మరి ఇక్కడ ఏం చెప్పబడింది అంటే, దీనికైనా చాలా ఘోరంగా వీళ్ళకు ఇంకొక భయం ఉంది అని చెప్పేసి ఇక్కడ చెప్పబడింది. అందుకని ఇక్కడ మనం చూస్తే ఏమి అంటే, ఇవన్నీ వాళ్ళకి భయప్రాంతి అయిన ఒక జీవితం ఉన్నా కానీ యేసయ్య ఎందుకు భయపడద్దు అని చెప్పారని చూస్తే, మనకు మత్తయి 10:28 మీకు చదువుతాను, మీకు ఆశ్చర్యంగా ఉంటుంది. యేసయ్యనే డైరెక్ట్గా మాట్లాడింది. మత్తయి 10:28 వచనం. మత్తయి 10:28 మీకోసం చదువుతా. మరియు ఆత్మను చంపునెరగా ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడుకుడి గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి. అర్థమైందా? అంటే శరీరమును నాశనం చేసే వాళ్ళ గురించి మీరు భయపడొద్దు. ఏం చేసినా పెద్దగా ఏం చేస్తారు? మిమ్మల్ని చంపేస్తారు, అంతే కదా. చంపితే ఏమవుతుంది? మీ శరీరం ఇక్కడ మరణిస్తుంది. మరి మీ ఆత్మను వాళ్ళు ఏం చేయలేరు కదా. ఇదే మత్తయి 10:28లో యేసయ్య వాళ్ళకి ఇచ్చిన మోటివేషన్ అంటే, మీరు దేనికి కూడా భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు మీ ప్రాణం తీయగలరు, మీ శరీరం ఇక్కడ పాతి పెట్టదు, కానీ మీ ఆత్మను వాళ్ళు నా దగ్గర రావడానికి వాళ్ళు చేసేది ఏమీ లేదు. దాని గురించి వాళ్ళు ఏమి చేయలేరు అని చెప్పేసి ఇక్కడ చెప్పబడింది. యేసయ్యనే ఇక్కడ చెప్పినట్టుగా మనకి రాయబడింది అన్నమాట. అంటే ఇక్కడ మీకు ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని హింసలు వచ్చినా, మీకు మరణం వచ్చినా కానీ మీరు విశ్వాసం కోల్పోని ఉంటే నా దగ్గర వచ్చేది ఖాయం అని చెప్పేసి ఇక్కడ చెప్పబడింది. మరి ఈ వచనంలో 2:10 ప్రకటన 2:10 10 దినములు మీకు హింసలు ఉంటుంది అని చెప్పింది కదా. అది ఏంటి 10 దినములు అంటే, ఇక్కడ 10 దినములు అనేది 10 రోజులు కాదు. బాగా అర్థం చేసుకోండి. 10 దినములు అనేది 10 రోజులు కాదు. 10 దినములు అనేది 10 సంవత్సరములు కూడా కాదు. ఇక్కడ 10 దినములు అనేది 10 చక్రవర్తులు పరిపాలన చేసే ఈ సమయం అంతా మీరు హింసలకుండా వెళ్తారు అని చేసే ఇక్కడ చెప్పారు. ఇది ఎలాగ మన ఇక్కడ రోజులనిసి ఉంది, దీన్ని ఎలాగ మన 10 చక్రవర్తులు పరిపాలన చేసే ఆ కాలం నుంచి ఎలా తీసుకోవాలి అని చూస్తే, ఇక్కడ మత్తయి 2:1 మీరు చూస్తే, హేరోదు పరిపాలన చేసిన రోజుల్లో అనిసి ఉంటుంది. దాని అర్థం ఏంటంటే, హేరోదు అనే చక్రవర్తి పరిపాలన చేసిన ఆ సమయం అని అర్థం. అంటే ఆయన పరిపాలన చేసిన సమయం అంతా రోజులు అని ఇక్కడ చెప్పబడింది. అలాగే ఇక్కడ కూడా మనం తీసుకోవాలి. అంటే యేసయ్య చెప్పింది దీన్ని చూస్తే ఇది ఒక ప్రవచనం కలిగిన వచనం అని చెప్పొచ్చు. ఇది మత్తయి 10:28 ప్రవచనం కలిగిన వచనం అని చెప్పొచ్చు. 10 దినములు మీకు ఇలాంటి శ్రమలు ఉంటుందని చెప్పారు కదా యేసయ్య. ఈ 10 శ్రమలు, 10 రోజులు, 10
చక్రవర్తులు వాళ్ళ సమయంలో యేసయ్య బిడ్డలను శ్రమం పెట్టే ఆ సమయం నుంచి మాట్లాడుకున్నాం కదా. ఆ 10 చక్రవర్తులు ఎవరు అంటే, మొదటిగా నీరో వచ్చాడు, రెండవది డొమిషియన్ వచ్చాడు, మూడవది ట్రాజన్ వచ్చాడు, నాలుగవది మార్కస్ అరేలియస్ వచ్చాడు, 5 సెప్టిమస్ సెవరస్ వచ్చాడు, 6 మ్యాక్సిమినస్ వచ్చాడు, 7 డెసియస్ వచ్చాడు, 8 వలేరియన్ వచ్చాడు, 9 అరేలియన్ వచ్చాడు, 10 డయోక్లిషియన్ వచ్చాడు. ఈ 10 చక్రవర్తులు ఉన్నాయి ఆ కాలంలో. అన్నీ కూడా ఏమైంది, ఈ స్మరణ సంఘం ఉన్నాయి. ఇది ఇక్కడ ఉన్నాయి దేవుని బిడ్డలు, యేసయ్య బిడ్డలు, యేసయ్య విశ్వాసులు, వీరు శ్రమలకుండానే వెళ్ళారు. అందుకని యేసయ్య మీరు 10 దినములు హింసలకుండా వెళ్తారు అని అక్కడ చెప్పబడింది. నీరో చక్రవర్తి, ఇది నీరో చక్రవర్తి దగ్గర నుంచి చక్రవర్తి మొదలుపెట్టింది. మరి 11వ చక్రవర్తి కాన్స్టంటైన్ వచ్చేటప్పుడు అప్పుడు పెర్గమ సంఘం మొదలైంది. ఈ పెర్గమ సంఘం వచ్చేటప్పుడు ఒక డిసిప్లిన్డ్గా ఒక మతం కింద, అన్ని మతాలలాగా క్రైస్తవ్యంను ఒక మతం కింద తీసుకొచ్చి ఆయన పెట్టిన ఆ టైం వచ్చేసి ఇక్కడ మొదలైంది. మరి 11వ వచనంలో మనకి వాగ్దానం ఇవ్వబడింది. 11వ వచనంలో మనకి వాగ్దానం ఇవ్వబడింది. ఈ వాగ్దానం ఏంటి అని చూస్తే ఈ 11వ వచనం నేను మీకు చదువుతున్నాను, అందరూ వినండి. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువాడు రెండవ మరణము వలన ఏ హానియు చెందడు. నేను ఇంకోసారి చదువుతున్నా. ప్రకటన 2:11. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువాడు రెండవ మరణము వలన ఏ హానియు చెందడు. ఆమెన్. ఇక్కడ ఏంటి రెండవ మరణం అనేది ఏంటి? రెండవ మరణం అనేది ఏంటంటే, ఈ మరణం అనేది మనకు నిప్పు ఒక చెరువుగా ఉందనుకోండి. నిప్పు ఒక చెరువుగానో లేకపోతే నిప్పు ఒక సముద్రంగానో ఉంది అనుకోండి. ఎలా ఉంటుంది? దాంట్లో మన శరీరంతో పడితే ఏమవుతుంది? ఆ నిప్పు ఎప్పుడు ఉంటుంది, మన శరీరంతో దాంట్లో పడితే అంటే ఎట్లుంటుంది? దాంట్లో పడడమే రెండో మరణం. ఇట్ ఈస్ ద లేక్ ఆఫ్ ఫైర్. అదే రెండో మరణం. బాగా అర్థం చేసుకోవాలి. ఇది ఫైనల్ ఇటర్నల్ డెత్. అంటే ఇది ఆత్మీయ మరణం అన్నమాట. మరణం అంటే మరి చచ్చిపోము, నిప్పు మండుతూనే ఉంటుంది. మనకు తెలుసు, అగ్ని ఆరదు పురుగు చావదని చెప్తాము. ఈ పురుగు అనేది మన శరీరంతో ఉంటే మననే పురుగు అనడం. ఇది అగ్ని ఆరని అగ్నిలో ఎప్పుడు మండుతూనే ఉంటే ఎలా ఉంటుంది? అదేనమాట. ఇది రెండో మరణం. ఇది ఆత్మీయ మరణం. ఇక్కడ ప్రకటన 20:14లో ఇది చాలా బాగా దీని గురించి చెప్పబడింది. ప్రకటన 20:14-15 నేను మీకు చదువుతున్నాను. ప్రకటన 20:14-15 20వ అధ్యాయంలో చివరి 2 వచనంలో 14 చదువుతున్నాను. ప్రకటన 20:14. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. ఈ అగ్నిగుండము రెండవ మరణము. మనం అదే కదా మాట్లాడుతున్నాం. సెకండ్ డెత్ అంటే ఏంటి మాట? ఈ అగ్నిగుండమే రెండవ మరణము. దీన్ని ఆయన ఏం చేస్తున్నారంట? పడవేయబడింది. అది ఇంకా లేదు, అది అలా తీయబడింది. ఆ తర్వాత అంటే ఇది చివరి తీర్పు అయిన తర్వాత జరిగే విషయం. 15వ వచనంలో ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయపడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడును. అంటే జీవ గ్రంథం అనే ఒక గ్రంథంలో పైన ఉంటుంది. దాంట్లో యేసయ్య బిడ్డయి యేసయ్య రాజ్యంలో విశ్వాసంతో బతకలేదు అనేటప్పుడు ఇక్కడ ఏమవుతుంది అంటే, వాళ్ళ పేరు జీవగ్రంథంలో రాయబడదు. వాళ్ళ పేరు జీవగ్రంథంలో లేని ఎడల వాళ్ళు అగ్నిగుండంలో పడవేయబడుదురు అని చెప్పేసి ఇక్కడ చెప్పబడింది. ఆ గుండంలో పడవేయబడితేనే అదే రెండవ మరణం, అదే ఆత్మీయ మరణం, అదే చివరి మరణం. ఇంకా ఆ శరీరం మండుచునే ఉంటుంది, ఆత్మ శరీరం మండుచునే ఉంటుంది. దాని ఇక్కడ చెప్పబడింది. అందుకని ఇక్కడ నిజమైన విశ్వాసులు మనం యేసయ్య
ఇక్కడ ఈ చెప్పబడిన రెండో మరణం మనకి కాదు. ఇది యేసయ్యను ఎరగని వాళ్ళకు ఈ విషయం. అందుకనే యేసయ్య ఏం చెప్తున్నారంటే, చివరి వరకు మీ విశ్వాసం కాపాడుకుని మీరు మరణంను గెలిచి, మరణం కూడా మీరు మరణమును కూడా పెద్ద విషయంగా మీరు అనుకోకుండా మీరు చివరి వరకు విశ్వాస జీవితంలో జీవిస్తుంటే మీకు రెండవ మరణం లేదు అని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకంటే దేవుని రాజ్యంలో దేవుని బిడ్డలుగా, నిజమైన విశ్వాసులుగా, నిజమైన క్రైస్తవుడిగా ఎవరన్నా బతకాలి అని అనుకుంటే శ్రమలు అనేది తప్పదు. అర్థం చేసుకోండి. ఈరోజు దేవుని పేరు చెప్పుకుని ఎంతోమంది వచ్చేసి ఏం చేస్తున్నారు, వాళ్ళు పేరు కోసం నామకే వాస్తు క్రైస్తవులు అని చెప్పేసి పేరు కోసం చాలా చేస్తూ జస్ట్ వచ్చిపోవడం, రావడం, పోవడం, పాటలు పాడడం, ప్రార్థన చేయడం, ఇలాంటి పనులు చేస్తూ వాక్యం ఇవన్నీ చేస్తున్నారు. కానీ యేసయ్యలో నిజమైన జీవితం జీవించాలి అని లేని వాళ్ళందరూ కూడా వాళ్ళ పేర్లు జీవగ్రంథంలో రాయబడదు. వాళ్ళకి రెండవ మరణం, ఆత్మీయ మరణం ఖాయం. ఎప్పుడు మండుచున్న అగ్నిలో మండుతూనే ఉంటారు. ఇంకా ఆ శిక్ష అది ఎన్ని కోట్లాది సంవత్సరంలో అది ఉంటూనే ఉంటుంది. దాన్ని చాలా సీరియస్గా గుర్తుపెట్టుకొని పేరు కోసం క్రైస్తవ జీవితం జీవించవచ్చు. పేరు కోసం క్రీస్తు ప్రభు వారి పేరును వాడుకోవద్దు. అది చాలా ప్రమాదకరం. అందుకని అలాంటి పనులు ఎవరు కూడా మనం చేయొద్దు. శ్రమలు అనేది తప్పదు. మొదటి మరణం అనేది ఒకవేళ యేసయ్య మధ్యాకాశంకి వచ్చి మన బతికినప్పుడే ఎత్తబడలేదంటే మొదటి మరణం తప్పదు. ఒకవేళ ఆయన వచ్చి మన బతికినప్పుడే ఎత్తబడితే మన మొదటి మరణం కూడా లేకుండా పోతుంది. మరి ఎక్కువ మంది మొదటి మరణం తప్పదు, కానీ రెండో మరణం నుంచి మనం తప్పించుకోవచ్చు. అదే ఇక్కడ యేసయ్య మాట్లాడేది. రెండో మరణం నుంచి మీరు తప్పించుకోవాలంటే శ్రమలు మీకు ఖాయం. శ్రమలు లేని జీవితం అది దేవునిలో ఉండే జీవితం కానే కాదు అని చెప్పేసి ఇక్కడ చాలా తేటగా మనకు చెప్పబడింది. శ్రమలు ఖాయం. మరి ఆ శ్రమల ద్వారా మనకి ఎక్కువ వచ్చేది ఏంటి? ఏమైనా కానీ మరణం వస్తుంది. మొదటి మరణం రావచ్చు. మరి ఈ మొదటి మరణంకు యేసయ్యకు దూరం కాకుండా, యేసయ్య విశ్వాస జీవితంలో దూరం కాకుండా మన మొదటి మరణం అయినా కానీ మనకి భౌతికంగా ఈ శరీరంకు మరణం వస్తుంది, కానీ ఆత్మకు వాళ్ళు ఏం చేయలేరు. ఆత్మ మరణం వాళ్ళు ఇవ్వలేరు, ఆత్మీయ మరణం వాళ్ళు చేయలేరు. అది మీ ఆత్మ నా దగ్గరనే వస్తుంది. అందుకని మీరు శ్రమలకుండా వెళ్ళడానికి మీరు ఏ బాధపడద్దు, ఏ కష్టపడద్దు. మీకు శ్రమలు ఉండేదాన్ని మీరు రండి, విశ్వాసంలో కొనసాగండి, నేను మీకు జీవక్రీడం ఇస్తాను అని చెప్పేసి యేసయ్య వాగ్దానం ఇచ్చిండేది ఇక్కడ మనం చూస్తున్నాము. అందుకని ఇక్కడ ఈరోజు కూడా ఈ స్మరణ సంఘమును పోలి చాలా సంఘములు ఉన్నాయి. మీకు తెలుసో తెలీదో, ఈరోజు చైనా దేశంలో అలాగే ఇరాన్ ఉంది కదా, ఈ ఇరాన్ దేశంలో చాలా సంఘములు ఉన్నాయి. ఇలాగే దాక్కుని, ఇలాగే రహస్యమైన స్థలంలో సీక్రెట్ ప్లేస్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆరాధన చేయడం, వాళ్ళు ఒకరొకరు మీట్ చేసుకోవడం, వాక్యం పంచుకోవడం, ఇవన్నీ కూడా వాళ్ళు అలాగే చేయాలి. వాళ్ళు సంఘముకు మనుషులు తీసుకురావాలంటే ఎలా తీసుకొస్తారు తెలుసా? ఒకరిని ఒక చోటు నుంచి తీసుకురావాలంటే దగ్గర 5-6 ట్యాక్సీలు వాడతారంట. అంటే ఒక చోటు నుంచి ఒక చోటుకి వచ్చి అక్కడ దిగిపోతాడు, ఇంకా దానితో ఆ ట్యాక్సీని కట్ చేస్తారు. ఇంకో ట్యాక్సీ ఇలాగా, అంటే ఎంత ఖర్చు పెట్టి వాళ్ళు వచ్చి సమకూడి వాళ్ళు ఈ పనులు చేస్తున్నారు. ఆలోచన చేయండి. ఈరోజు అరబ్ దేశంలో ఏదైతే దేశంలో మనం ఉన్నాం, ఈ దేశంలో కూడా మనం ఓపెన్గా దేవుని ఆరాధన చేసేందుకు మనకి అధికారం లేదు, ప్రభుత్వం అధికారం ఇవ్వలేదు. మరి ఉన్నా కానీ మన రహస్యంగా శబ్దం బయట పోకుండా అవన్నీ చేసుకుని కొంచెం మనను అలా చేసుకుని మనం ఆరాధన చేస్తున్నాం. మరి మనకి శ్రమలు లేదు, మనం చేసుకుంటాం, మనకి శ్రమలు లేదు. మరి ఈరోజు కూడా స్మరణ సంఘమును పోలిన ఎన్నో సంఘములు చైనా దేశంలో ఉన్నాయి, అలాగే ఇరాన్ దేశంలో కూడా ఉన్నాయి. ఇప్పుడు పోయే ఈ వాతావరణం చూస్తే భారతదేశం కూడా అలా మొదలవుంది, చైనా అవకాశం ఉంది, అలాగే ఉంది. ఎందుకంటే క్రైస్తవులు అంటేనే అందరు కొట్టడం, తిట్టడం, చంపడం అన్నీ జరుగుతుంది. అందుకని బట్ ఇది మీకు పెద్ద విషయం కాదు. మీకు శ్రమలు అనేది ఖాయం, మీకు శ్రమలు అనేది ఉంటుంది. మరి చివరి వరకు మీరు విశ్వాసం కోల్పోకుండా మీరు నాలో జీవించండి,
మీకు జీవ కిరీటం ఉంది అని చెప్పేసి ఆయన యేసయ్య చెప్తున్నారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికే మహిమ.